లైవ్ లో ఎంతమంది ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ వచ్చాను. ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరు లైవ్ గా రండి. ఈరోజు హరివాస్తు లైవ్ అన్నమాట. లైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు లైవ్ లో? ఎనిమిది మంది వచ్చేసారు లైవ్ లోకి. సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటనేది చూసుకోండి, దాన్ని బట్టి మాత్రమే అడగండి అందరూ కూడా. ఈరోజు సబ్జెక్ట్ కేవలం ఖండాలకు సంబంధించిన వాస్తు, ఓన్లీ ఖండాలు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఈరోజు వరకు అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు, సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఖండాల గురించి ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి అందరూ కూడా. ఖండాల గురించి ఎంతమందికి ఐడియా ఉంది? ఖండాల వాస్తు గురించి ఎంతమందికి ఐడియా ఉంది? కామెంట్లో తెలియజేయండి ఒకసారి. అవును, లైవ్ కామెంట్ రావట్లేదు ఏంటి? స్టార్ట్ పూలు, సెట్టింగ్స్, ఆల్ మెసేజెస్. ఓకే రైట్, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, మెసేజ్ పెట్టండి ఎవరైనా. సురేందర్ రెడ్డి హాయ్ అండి. సో ఇప్పుడు ఒకటైతే కామెంట్ వచ్చేసింది. ఖండాలకు సంబంధించిన వాస్తు గురించి మనం కొన్ని ఎపిసోడ్స్ చేశాం కదా. ఖండాల వాస్తు గురించి మనం ఎపిసోడ్స్ చేసాం ఆల్రెడీ. సో ఎంతమంది చూశారు, ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఖండాలు వాస్తు. అనంతపురం రంగా బాగున్నావా? ఐఎమ్ ఫ్రమ్ నారాయణపేట్ సురేందర్ రెడ్డి. ఎస్ఆర్ ట్రాక్టర్స్ హాయ్ సార్. కె శ్రీనివాస్ రెడ్డి హాయ్ సార్. ఖండాలకు సంబంధించిన వాస్తు ఎంతమంది చూశారు? శ్రీను ఏం నమస్తే సార్. నమస్తే. ఇప్పటికి 30 మంది వచ్చారు. సో ఈరోజు ఖండాలకు సంబంధించిన వాస్తు కండిషన్స్ ఏంటి అని చెప్పడం కోసం ఈ వీడియో అన్నమాట. వై నిహారిక హాయ్ సార్. హాయ్ అండి. సో ఇంకా లైవ్లోకి తొందర రావాలి అందరూ. అన్న హరి గారు మీకు వాస్తు గురించి తెలియదు. తెలియనప్పుడు మీలాంటి మహానుభావులు నేర్పించాలి సార్. నేర్పించడం చేత కాకపోతే మూసుకొని కూర్చోవాలంట. నేను ఒకటే మాట, మీకు వస్తుందా నేర్పియండి. వద్దని ఎవరు చెప్పారు? నాకు వచ్చిందే 1% అని ఓపెన్గా చెప్తున్నాను. సో కామెంట్ చూడండి. రాగుల వెంకటరామిరెడ్డి అన్న హరి గారు మీకు వాస్తు గురించి తెలియదు అని చెప్తున్నారు. తెలియకపోతే నేర్పించాలి కదండి. మరి మీరు ఆలోచన చేయండి ఒకసారి. తెలియనప్పుడు నేర్పించాలి, మీకు రాకపోతే మూసుకొని కూర్చోవాలి, సింపుల్. ఇక్కడ ఒకటేనండి, ప్రతి మనిషికి ఏం నంబర్ 1 అంతా తెలియదు. మనకి ఎంతైతే వస్తుందో అందులో మనం ఎంతమందికి మేలు చేయగలుగుతాం అనేది మనం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం సో కరెక్ట్ ఇంకొక 2 minutesలో ఖండాలకు సంబంధించిన వాస్తు మనం ఇంకా మొదలు పెడుతున్నాం. సో ఖండాల వాస్తు అంటే ఎంతమందికి ఐడియా ఉంది అన్న? ఏమైనా ఐడియా ఉందా లేదా? కామెంట్లో తెలియజేయట్లేదు ఎవరు కూడా. ఖండాలు వాస్తు. ఎస్ఆర్ ట్రాక్టర్స్ హాయ్ సార్. నమస్తే అండి. అనీస్ అహ్మద్, దయానంద్ హాయ్.
ఖండాలకు సంబంధించిన వాస్తు అనేది సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. ఖండాలకు సంబంధించిన వాస్తు అనేది ఏంటంటే స్పెషల్గా మనము ఒక స్థలం మొత్తం తీసుకుంటాం. ఆ స్థలంలో మనం ఇల్లు ఎటువైపు జరిపి కడుతున్నాం అనేదే ఖండాల వాస్తు. ఇందులో ప్రధానమైనది ఏంటి, మరి ఇప్పుడు పాటిస్తున్నది ఏంటి అనే వివరాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే నేను ఏదైనా శాంపుల్గా మీకు చెప్పాల్సి వస్తుంది. సో శాంపుల్గా ఒక పని చేద్దాం, ట్యాబ్ తీసుకుంటాను ఇక్కడ, ఓకేనా. ఈ ట్యాబ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి. ఇది తూర్పు ఫేసింగ్ అయితే మీకు ఏదైనా శాంపుల్ చూపించాలి, ఒక్క నిమిషం. ఇక చూడండి, ఇది మొత్తం స్థలం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది మొత్తం స్థలం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి, ఇది కింద తూర్పు ఫేసింగ్. సో మనం ఇల్లు ఎక్కడ కట్టాలంటే పడమరలో కట్టాలి జనరల్గా, ఓకేనా. మీ అందరికీ తెలిసిందే, ఇది తూర్పు అయితే పడమరలో కడతారు, లేదంటే నైరుతి వైపుకి జరిపి కడతారు. సో ఇప్పుడు దీన్ని ఏ ఖండము అనొచ్చు అంటే ఇది తూర్పు ఫేసింగ్, ఇది తూర్పు స్థలం అన్నమాట, ఇదేమో ఉత్తర స్థలం, ఇది నైరుతి ఖండంలో ఇప్పుడు ఇల్లు ఉంది. మీకు అర్థమైన పాయింట్. ఒకవేళ టోటల్ ఈ విడ్త్కి సెంటర్లో పెట్టారనుకోండి, మీరు ఇట్లా సెంటర్లో, కరెక్ట్ సెంటర్లో, దీన్ని పడమర ఖండము అంటారు. వాయువ్యం వైపు జరిపామనుకోండి, దీన్ని వాయువ్య ఖండము అంటారు. అదేవిధంగా ఇటువైపు జరిపామనుకోండి, ఇది ఉత్తరాఖండం, అంటే మొత్తం స్థలంలో మధ్యలో పెడితే ఉత్తరాఖండం. అదేవిధంగా ఆగ్నేయం జరిపామనుకోండి, ఇది ఈశాన్య ఖండం, ఇది ఉత్తరం కాబట్టి ఇది ఈశాన్య ఖండం, ఇది తూర్పు ఖండం, ఇది ఆగ్నేయ ఖండం. సో నెక్స్ట్ దక్షిణ ఖండం. సో ఇలా మన యొక్క మొత్తం స్థలంలో మనం ఇల్లు ఎటు జరిపి కడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫెయిల్ అయిన ఇండ్లు మరి ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని ఒక ప్రశ్న. ఈ పాయింట్స్ రాసుకోండి, అందరూ ప్రతి ఒక్కరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు వరకు ఈ కంటెంట్ గురించి అయితే అసలు ఎవ్వరూ కూడా టచ్ కూడా చేయలేదు. ఇందులో టచ్ చేసింది ఒకటే ఏంటంటే నైరుతి ఖండం. ఇల్లు ఎక్కడ కట్టాలండి అని ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, ఒకటే మాట అండి వాళ్ళు చెప్పేదైతే, సింపుల్గా నైరుతిలో కట్టండి అంటారు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. సో తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు తూర్పు రోడ్ ఉంటే, తూర్పు మెయిన్ డోర్ ఉంటే తూర్పు వైపు ఎక్కువగా ఖాళీ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత తూర్పు కంటే తక్కువగా ఉత్తరంలో మెయింటైన్ చేయాలి, ఖాళీ తక్కువగా. నెక్స్ట్ పడమరలో దక్షిణంలో కొంచెం ఖాళీ 1 పార్ట్, అంటే వెడల్పుని మనం 9 భాగాలుగా డివైడ్ చేస్తామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పుని 9 భాగాలుగా డివైడ్ చేస్తే మనము సింపుల్గా, ఇది తూర్పు ఫేసింగ్ అయితే నైరుతి నుంచి ఇక చూడండి పూర్తి మూలకేసి కట్టొద్దండి, ఇలా కట్టాలి, ఇట్లా ఇటొక భాగం ఇటొక భాగం ఇటొక భాగం, దీన్ని నైరుతి ఖండం అంటాం. సో నైరుతి ఖండం అనేది తూర్పు ఫేసింగ్కి అండ్ ఉత్తర ఫేసింగ్కి పనిచేస్తుంది, నో ఇష్యూ, రైట్, క్లియర్. తూర్పు ఫేసింగ్కి ఇంకోటి కూడా పనిచేస్తుంది, అదేంటంటే పడమర ఖండం. పడమర ఖండం అంటే మొత్తం స్థలంలో మన ఇంటిని పడమర వైపుకి జరిపామనుకోండి. పడమర వైపు ఖండం అంటే ఏంటి సార్ అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్ అండి, మన మొత్తం స్థలంలో ఇల్లు పడమర వైపుకి జరపడము అంటే పడమర నుంచి ఖచ్చితంగా ఖాళీ వదలాల్సిందే, అందులో అసలు వేరే ప్రశ్న అంటూ లేదు. సో పడమర నుంచి ఒక భాగం వదిలిపెట్టి ఇల్లు కట్టిన తర్వాత ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉంటే దీనిని పడమర ఖండము అంటారు. ఇల్లు ఎక్కడ అంటే పడమర ఇల్లు. ఇది పడమర ఇల్లు, తూర్పు ఇల్లు, వాయువ్యపు ఇల్లు, ఈశాన్యపు ఇల్లు, ఉత్తరపు ఇల్లు, దక్షిణపు ఇల్లు, నైరుతి ఇల్లు. అర్థమైందా మీకు? ఎన్ని ఇండ్లు ఉన్నాయి చూసారు కదా. మనం ఒకటేనండి ఇక్కడ ఈ కాలంలో అంటే 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన ఒక దరిద్రం ఏంటంటే, సరే ఇల్లు ఎక్కడ కట్టాలని మీరు ఏ వాస్తు వ్యక్తిని అడగండి, ఏ పంతుల్ని అడగండి, ఏ ఇంజనీర్ని అడగండి, ఏ ప్లానర్ని అడగండి, ఒకే ఒకటండి చెప్పేదైతే, అదేంటి, నైరుతిలో ఇల్లు కట్టాలి, ఉత్తరంలో తూర్పులో ఖాళీ ఎక్కువ ఉండాలి. సింపుల్, ఒకటే ఆన్సర్.
బట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం 8 దిక్కులు ఉన్నాయండి. అంటే మన స్థలంలో మనం 8 వైపులా కట్టుకోవచ్చు, అసలు ఇష్యూస్ అనేవి లేవు. 8 వైపులా కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది యోగిస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ 8 దిక్కుల్లో ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే నంబర్ 1, మనుష్యులు నివసించడానికి అనుకుంటే గనక మనుష్య ఖండం అన్నిటికంటే టాప్, అంటే ఈశాన్య ఖండం. నైరుతి ఖండాన్ని దేవఖండము అని పేరు. ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన మొత్తం స్థలంలో ఎగ్జాంపుల్గా ఇది మీరు తూర్పు ఫేసింగ్ అనుకోండి, ఇది తూర్పు ఫేసింగ్, ఓకేనా? ఇదిగోండి, ఇది తూర్పు ఫేసింగ్ అనుకుంటే మీరు ఎలాగైతే నైరుతిలో ఇల్లు కట్టేస్తున్నారో, పడమరలో కొంచెము దక్షిణంలో ఖాళీ కొంచెం కొంచెం పెట్టి ఎట్లాగైతే కడుతున్నారో, ఇప్పుడు ఇది పడమర అనుకోండి. ఇది పడమర అయితే ఈశాన్యానికి ఇలాగే కట్టొచ్చండి. ఇలా కట్టినప్పుడు ఇది పడమర అనుకోండి, పడమరలో ఎక్కువ ఖాళీ ఉండాలి. రోడ్ ఫేసింగ్ అయితే, ఇదే రోడ్ ఫేసింగ్ అయితే ఇది ఎక్కువ ఉండి దక్షిణంలో కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడు ఇల్లు ఎటువైపు జరిగింది అంటే ఈశాన్యం వైపు జరిగింది. సో 100% ఈశాన్యపు ఇల్లు అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. సో కేవలం ఈశాన్యం మాత్రమే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, అది 100% రాంగ్ సిస్టమ్. సో మనము కుదిరితే ఈశాన్యపు ఇల్లు కట్టుకోవచ్చు. ఇది కుదరలేదు సార్, మాకు దిక్కు లేదండి అనుకుంటే కనుక నైరుతి ఇల్లు కట్టుకోవడం ఓకే, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే పడమర ఫేసింగ్ అనుకుంటే కరెక్ట్ తూర్పు సెంటర్లో ఇల్లు కట్టి ఉత్తరంలో దక్షిణంలో రెండు వైపులా కూడా ఖాళీ సమానంగా పెట్టాలి. అర్థమైందా మీకు? సో ఇది తూర్పు ఫేసింగ్, ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి. తూర్పు ఫేసింగ్ అనుకుంటే ఇది పడమర ఇల్లు అవుతుంది, ఉత్తర దక్షిణాలు సమానం. ఇది పడమర ఫేసింగ్ అనుకోండి, ఇది తూర్పు ఇల్లు అవుతుంది, ఉత్తర దక్షిణాలు సమానం. మళ్ళీ ఇదిగోండి, స్థలం పైన ఖచ్చితంగా ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 భాగాలుగా ఇట్లా స్థలాన్ని డివైడ్ చేసినప్పుడు ఒక భాగం ఎక్కడ వస్తుందో అంతవరకు వదిలేసేయాలి. మొత్తం వదిలేసేసి మీరు చేసుకోవాలి ఈ పని. ఇది అన్నిటికంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరు ఎవరినన్నా అడగండి, సార్ మీరు ఏ ఫేసింగ్ అని మాట్లాడితే అందరూ ఒకటే మాట చెప్తారండి, మా తూర్పు ఫేసింగు, లేదంటే ఉత్తర ఫేసింగు, పడమర ఫేసింగు, దక్షిణ ఫేసింగ్, ఇది ఒకటే మాట్లాడతారు. బట్ ఎవరైనా ఈరోజు వరకు అసలు మీ ఇల్లు ఏది అంటే తూర్పు ఇల్లా, ఎగ్జాంపుల్ తూర్పు ఇల్లా, ఆగ్నేయపు ఇల్లా, దక్షిణపు ఇల్లా, నైరుతి ఇల్లా, పడమర ఇల్లా, వాయువ్యపు ఇల్లా, ఉత్తరం ఇల్లా, ఈశాన్యపు ఇల్లా అని ఎవరన్నా మాట్లాడారా? మొట్టమొదటిసారిగా మన హరివాస్తు నుంచి మాత్రమే వీటికి సంబంధించిన రహస్యాలు మనం తీసి యూట్యూబ్లో పెట్టేశాం. సో నిజంగా ఈ కాలంలో అధ్యయనం చేద్దామనేది అయితే చాలా మందికి 100% లేదు. అట్లీస్ట్ మీలో ఎవరైనా కొంతమంది అయినా కంపల్సరీగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అదొకటైతే నేను క్లియర్గా చెప్పేస్తున్నాను మీకు వర్డ్, ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు సార్ అసలు బెస్ట్ ఏ ఖండము అని మాట్లాడితే వర్గుల ప్రకారం ఇదంతా వస్తుందండి. వర్గుల ప్రకారం ఎవరైనా వీటి గురించి అధ్యయనం చేద్దాము, తెలుసుకుందామని భావిస్తే మీరు గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వంలో వీటి గురించి ఉంది, ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నిజంగా ఎలాంటి డెప్త్ సబ్జెక్ట్ అంటే దీని గురించి మొట్టమొదటిసారిగా 2021లో మా గురూజీ గారు దీని గురించి చెప్పారు. సో అప్పుడు అంతగా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే మన నిజంగా ఈశాన్యంలో కట్టొచ్చో లేదు అని అనుకున్నాం. సో చాలా వరకు కొన్ని ప్రాక్టికల్గా చూసిన తర్వాత కొన్ని మైనస్ ప్లస్లు కూడా కొన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు దీని గురించి ఫైనలైజ్ చేసుకున్నాను. ఎందుకంటే అదంతా ఫైనలైజ్ చేసుకుంటే కదా మీకు చెప్పేది, మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్లో చెప్పకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో 10 మంది బాగుండాలి అన్నప్పుడు అసలు ఎన్ని రకాల కండిషన్స్ ఉంటాయి అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. జిఆర్వి రెడ్డాంబ, వాస్తు లేదు ఏం లేదు, దేవుణ్ణి నమ్మండి. సో దేవుడు ఎక్కడున్నాడు సార్? మరి ఆ దేవుడి గుడి కూడా వాస్తు ప్రకారమే కడతారు. మీరు అది కూడా జ్ఞానం లేకుండా ఎందుకు సార్ కామెంట్ పెడతారు? మరి ఆలోచన చేయాలి మీరు కూడా. ఇంకా కామెంట్స్ చాలానే వచ్చినాయి. మై హౌస్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ నార్త్ ఈస్ట్ బ్లాక్. ఓకే, అనీస్ అహ్మద్, నో ఐడియా. సరే, ఇంతవరకు అయింది కదా. సో చాలా ఇండ్లు ఫెయిల్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి.
నేను ఎక్కడెక్కడైతే వాస్తు విజిట్స్ వెళ్తూ ఉంటానో అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఫస్ట్ నార్త్ ఫేసింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో నార్త్ ఫేసింగ్ తీసుకుందాం. నార్త్ ఫేసింగ్ తీసుకుందాం. నార్త్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు మెట్లు అనేవి కామన్గా ఏం చేస్తారంటే వాయువ్యంలో పెట్టేసేయడం, రైట్. వాయువ్యం అయితే అందరికీ యాక్సెప్టెడ్, అది నో ఇష్యూ. దక్షిణంలో చాలామంది స్పేస్ అనేది పెట్టట్లేదు. దక్షిణంలో 2 అడుగులు పెడితే ఉత్తరంలో ఒక 5-6 అడుగులు పెట్టేస్తున్నారు, ప్రాబ్లం లేదు, అది కూడా ఇష్యూ లేదు. ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ నేను గమనించింది ఏంటంటే మన ఇంటి మొత్తానికి తూర్పులో ఉత్తరంలో ఖాళీ అనేది ఎక్కువగా ఉండాలి, ఫస్ట్ కండిషన్. ఇది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ కండిషన్లో మనం తీసుకుంటే గనక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన ఇంటికి పడమరలో దక్షిణంలో ఖాళీ ఎంత అయితే ఉందో గుర్తుపెట్టుకోండి, ఖాళీ ఎంత అయితే ఉందో ఆ ఖాళీ స్థలం కంటే తూర్పులో ఉత్తరంలో అంటే దక్షిణం పడమర కంటే ఉత్తరంలో తూర్పులో ఖచ్చితంగా దానికి మించిన ఖాళీ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. అయితే ఇల్లు ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనే ఆలోచన చేస్తే చాలా వరకు అబ్జర్వేషను పూర్తి వాయువ్యంలో టాయిలెట్ ఇచ్చినప్పుడు ఉత్తరంలో మాకు ఖాళీ స్థలం ఉంది సార్, అక్కడ మేము కంపల్సరీగా ఏదైనా ఒకటి ఇది పెట్టేసుకుంటాము అని మాట్లాడతారు, ఏది టాయిలెట్ పెట్టుకుంటామని మాట్లాడతారు. ఆ టాయిలెట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బిల్డింగ్ ఏదైతే ఉంటుందో టోటల్ వాయువ్యానికి జరగొద్దు, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యానికి జరగవచ్చు, మళ్ళీ వాయువ్యానికి జరగొద్దు, దానితో పాటుగా ఆగ్నేయానికి జరగొద్దు. అంటే పూర్తి ఆగ్నేయ మూల కట్టినా బిల్డింగ్ ఫెయిల్ అవుతుంది, పూర్తి వాయువ్యంలో కట్టినా బిల్డింగ్ ఫెయిల్ అవుతుంది. ఈ 2 కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తూర్పు ఫేసింగ్ కట్టుకున్న వాళ్ళకు మ్యాక్సిమం ప్లస్సే ఉంటుంది, ఉత్తరం ఫేసింగ్ కట్టుకున్న వాళ్ళకు మ్యాక్సిమం ప్లస్సే ఉంటుంది. బట్ రీజన్ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ఎక్కువగా పెట్టేస్తున్నారు. బట్ పడమర ఫేసింగ్ వచ్చినప్పుడు పడమరలో ఎక్కువ ఖాళీ పెడితే దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టాలి, లేదా ఉత్తర దక్షిణాలు సమానంగా తీసుకోవాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సిటీ కల్చర్లో మనం తీసేసుకోవచ్చు సింపుల్గా, ఉత్తర దక్షిణాలు సమానంగా తీసుకోవచ్చు. బట్ మనం ఏదన్నా పల్లెటూరులో లేదంటే ఎక్కడన్నా లాంగ్ డిస్టెన్స్లో మనం తీసుకుంటే కనుక సింపుల్గా ఏమవుతుందంటే ఉత్తరంలోనే మనం సంపు తీసుకోవాలి, ఉత్తరంలోనే సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలనే కండిషన్లో బిల్డింగ్ని ఆగ్నేయం వైపు జరపాల్సి వస్తుంది. సో ఇదొక మేజర్ మైనస్ పాయింట్. సో హర్షిత్ మెసేజ్ ఏం పెట్టారంటే ఆన్లైన్లో కన్సల్టెన్సీ అవైలబుల్ ఉందా? ఉంది కదండి, హరివాస్తుకు సంబంధించింది 970-500-5000 నంబర్ ఉంటుంది, మీరు కన్సల్టెన్సీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఈశాన్యం వీధి పోటు మంచిదే అని అడుగుతున్నారు. అన్ని వీధి పోట్లు మంచివని చెప్పొచ్చు, చెడ్డవని చెప్పొచ్చు అండి. మన స్థలం ఏదన్నా ఒక మూలకు తగిలితే ఏమీ కాదు, ఇంటికి మాత్రం తగలొద్దు, సింపుల్ ఆన్సర్. ఓకే రైట్, అది అయిపోయింది. సో ఈ ఆగ్నేయంకి జరిపి బిల్డింగ్ కట్టిన ఇండ్లు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ వాయువ్యం సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక్కటి కొంచెం గమనించండి. నెక్స్ట్ దక్షిణం ఫేసింగ్ ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుందంటే చాలామంది పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టేస్తున్నారు. పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టి నెక్స్ట్ తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బిల్డింగ్ అనేది వాయువ్యానికి జరుగుతుంది. ఒక్కసారి మీరు గమనించండి ఒకసారి దీని గురించి. సో వాయువ్యానికి జరిగి ఉన్న బిల్డింగ్లో 100% మీకు రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే కంటిన్యూగా అది ఆగ్నేయానికి జరిగిన వాయువ్యానికి జరిగిన ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, ఇంట్లో కూడా మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్ చాలా ఉంటున్నాయండి. సో కొంచెం దయచేసి మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కడితే తూర్పు ఇల్లు కట్టండి, తూర్పులో ఇల్లు కడితే ఉత్తర దక్షిణాలు సమానమైన ఖాళీ తీసుకోండి. ఒకవేళ పడమర ఇల్లు కడితే ఉత్తర దక్షిణాలు సమానమైన ఖాళీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ నైరుతి ఇల్లు కడితే అసలు ప్రాబ్లం లేదు, పడమర ఇల్లు ప్రాబ్లం లేదు. దక్షిణపు ఇల్లు అనుకోండి, పడమర తూర్పులో సమానమైన ఖాళీ పెడితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తరం ఇల్లు అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ పెట్టేసేయాలి మనం సింపుల్గా. తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ పెట్టి దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెడితే అది ఉత్తరం ఇల్లు అవుతుంది. అది కూడా నంబర్ 1, అర్థమైందా?
సో ఇవండి ఖండాలకు సంబంధించిన వాస్తు నియమాలు. సో ఎవరైనా వీటి గురించి చూడాలనుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే థంబ్నెయిల్ చూసారో సేమ్ థంబ్నెయిల్ పేరుతో మీకు రామరాజ్యం టీవీ అని చెప్పి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఆల్రెడీ వీడియో కూడా రిలీజ్ చేసేసాం, మీరు చూడండి. సో ఎవరైనా చూడలేదు అంటే కంపల్సరీ చూడండి. ఈశాన్య ఖండం, ఆగ్నేయ ఖండం అని దాంట్లో ఉంటుంది, చూడండి. సరే, ఇప్పటి వరకు అయితే సబ్జెక్ట్ క్లియర్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, పోలం వెంకటేష్ మీరు చెప్పేటివి చాలా బాగుంటాయి సార్, థ్యాంక్ యూ అండి. స్వాతి బి సార్ రెంట్ హౌస్కి వాస్తు పాటించాలా? ఇట్స్ కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, రెంట్ హౌస్కి అసలు పాటించాలా అంటే 100% పాటించకపోతే ఏంటి, మరి పాటిస్తే ఏంటి? మీరు ఒక సైకిల్ తీసుకున్నారు, దానికి పంక్చర్ అయింది అనుకోండి, లేదంటే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, నడిపించే వాళ్ళకి ఇబ్బందా, ఓనర్కి ఇబ్బందా? ఓనర్కి తర్వాత ఇబ్బంది, ముందు నడిపించే వాళ్ళకి ఇబ్బంది. మీరు ఏ క్షేత్రమైనా తీసుకోండి, అది 100% వాస్తు ప్రకారమే ఉండాలి. బట్ ఇట్స్ క్లియర్ కట్ వర్డ్. ఈశాన్యం వీధి పోటుంది మంచిదేనా? ఈశాన్యమైన ఆగ్నేయమైన ఏదైనా మంచిది కాదండి. పూర్తి కేవలం కొంచెం తగిలితే పర్వాలేదు, యాక్సెప్టెడ్. నంబర్ 1 డోర్ ఏది సార్? సెంటర్ డోర్ అండి, నంబర్ 1 డోర్. రేణుక ఓలేటి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ రూమ్ సౌత్ అండ్ సౌత్లో ఉంటే లో ఉంటే బిసైడ్ స్టేర్ కేస్ సౌత్ ఉంటే ఓకేనా? చెప్పగలరు? అది చూడాల్సి వస్తుందండి, ఇట్లా ఓవరాల్గా చెప్పలేము, అది మనం చూసే చెప్పాలి కొన్ని, మళ్ళీ వాళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది. సో ఆన్లైన్ కన్సల్టెన్సీ ఉందా అంటే ఉందండి, నో ప్రాబ్లం, మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మై హౌస్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. ఎవరిదన్నా కన్స్ట్రక్షన్ జరిగితే మీరు కన్సల్టెన్సీ తీసుకొని మాట్లాడడం అండి, అది చాలా బెటర్ అది. సో ఇంకా కామెంట్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానండి. నమస్తే గురూజీ, 20/40 తూర్పు స్థలానికి 15 అడుగుల వరకు వీధి పోటు ఉంది. సో నాకు ఏం చేయాలో తెలియదు. మీరు మొన్న రాజమండ్రి వచ్చినప్పుడు SMS చేశాను, బట్ మీరు అమలాపురం సైడ్ వెళ్ళారు. నేను అమలాపురం వెళ్తే మీకేమైందండి? రాజమండ్రి రానా నేను? అమలాపురం వచ్చి అమలాపురం నుంచి మళ్ళీ కాకినాడ మీదుగా, కాకినాడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళి వైజాగ్ మీదుగా మళ్ళీ విజయనగరం నుంచి మళ్ళీ శ్రీకాకుళం నుంచి పలస నుంచి మళ్ళీ డైరెక్ట్ భువనేశ్వర్ వరకు వెళ్ళిపోయాను నేను. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ అలాగే వచ్చాను. సో మీకు విజిట్ కావాలి అన్నప్పుడు 100% మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది, సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్, నైరుతిలో బాత్రూమ్ ఉండొచ్చా? లేదండి. ఏ కార్నర్కి? సింపుల్ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి 4 మూలలు అనేవి ప్రధానమైనవి, ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు, అది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టేసుకోండి. నెక్స్ట్, సురేందర్ రెడ్డి, మై హౌస్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ నార్త్ ఈస్ట్ ప్లాట్ విత్ నార్త్ ఈశాన్యం వీధి పోటు. వీధి చూపు ఉండొద్దండి, చాలా డేంజర్. నెక్స్ట్, పర్వతారెడ్డి, వాయువ్యంలో స్టోర్ రూమ్ కట్టాము, ఎంట్రన్స్ సౌత్లో. సో కట్టారండి, కరెక్టే, కానీ దానికి చూడాల్సి వస్తుందండి. సురేందర్ రెడ్డి గారు, ఈజ్ ఇట్ ఓకే? లేదండి, అసలు ఎట్టి పరిస్థితిలో ఉండనేకూడదు, 100% అది రాంగ్. నెక్స్ట్, ఈశాన్యం పార్కింగ్ వదిలేసి మధ్య ద్వారం ఉంటే ఈశాన్యం కట్ అయినట్ట. సార్ అలా పెట్టినప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే పూర్తి ఈశాన్యంలో, అంటే టోటల్ కట్అవుట్ లాగా కాకుండా మన ఇంటి ఈశాన్య మూల నుంచి బయట పిల్లర్ ఏదైతే బయటికి వస్తుందో అక్కడ వరకు గోడ కట్టాలి, అప్పుడు ఏం కాదు, నో ఇష్యూ. అది కట్ బాల్కనీ లాగా వస్తుంది అనమాట అది. సో వాటికి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ కావాలంటే ఏంటంటే మీరు వాట్సాప్లో సంప్రదిస్తే కరెక్షన్స్కి చేసిస్తాం మీకు. ఇంకా చెప్పండి అండి, డౌట్స్ చాలామంది అడగట్లేదు. సో ఆల్ మెసేజెస్ అయితే పెట్టేశాను. కమ్యూనిటీ మోడరేషన్ లైవ్, ఎనీవన్ కెన్ పార్టిసిపేట్, మెసేజ్ డిలే నన్. లాక్డ్ వర్డ్స్. ఈశాన్యం అని రూమ్స్లో ఉంటుందా? ఈశాన్యం ఇంటి మొత్తానికి ఒకటే ఉంటుందండి, ఈశాన్యం వైపు అనొచ్చు. ఒక హౌస్ ప్లానింగ్కి ఎంత ఛార్జెస్ చేస్తారు, హౌస్ ప్లానింగ్కి ఎంత ఛార్జెస్ చేస్తారు అనే బదులుగా మన బడ్జెట్ ఒక 50 లక్షలు 30 లక్షలు అనుకుంటే దాంట్లో ఒక 1% అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 30 నుంచి 40,000 50,000 వరకు అవుతుంది ప్లానింగ్ మొత్తానికి. మొత్తం పెన్ టు పెన్ మీకు కావాలనుకుంటే
లేదండి ఇవన్నీ మాకు అవసరం లేదు, మాకు నార్మల్ ప్లాన్ కావాలి, లోకల్ ఇంజనీర్ని సంప్రదించండి, నార్మల్ 5,000 కూడా ప్లాన్ చేసి ఇచ్చేస్తారు, సింపుల్. నెక్స్ట్ గంగాధర్ మెంటిమి, నెక్స్ట్ విజిట్ ఎప్పుడు గురూజీ? కొవ్వూరు మండలం. సో మీరు విజిట్ తీసుకోండి, మోస్ట్లీ 1 monthలో ఉంటుంది. నెక్స్ట్ పర్వతారెడ్డి గారు, హౌస్లో కాకుండా సపరేట్ వాయువ్యంలో రూమ్ అండి, అది సౌత్ ఎంట్రన్స్ ఉండొద్దండి, పూర్తి మూలలకు ఎప్పుడు పెట్టకూడదు, రాంగ్. అది పెట్టిన తర్వాత ఇంట్లో ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండవచ్చా? ఉండొచ్చండి, బట్ కండిషన్స్ ఉంటాయి. అవుటరా ఇన్నరా, పూర్తి మూలలక, స్పేస్ వదిలేరా, అవన్నీ చూసి చెప్పారు. అందుకని కొన్నిటికి సమాధానం ఇవ్వలేండి. సమాధానం ఇస్తే పెద్ద పరిచయం. మీరేమన్నా ఉండొచ్చు అన్నారు చెప్పారు కదండి, నన్ను అంటే నేనేం చేయాలి? ఇది పెద్ద పరిచయం అనమాట. మీరు ఆలోచన చేయండి ఒకసారి, అర్థమైందా? సో కొన్నిటికి సమాధానాలు అనేది మనం డైరెక్ట్గా ఇవ్వలేం. యూట్యూబ్ వీడియో చూసాం, మా రిలేటివ్స్ కూడా మీ కన్సల్టెన్సీ తీసుకున్నారు, మేము హౌస్కి ప్లాన్ డ్రా చేయించాం, బట్ ప్రాబ్లమ్ ఇన్ జనరల్ వాష్రూమ్ సౌత్ ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. సో ఐ థింక్ మేము ఆన్లైన్లో మీ కన్సల్టెన్సీ తీసుకోవాలి, వాస్తు ప్రాపర్గా ఉండేలా చూడాలి అనుకుంటున్నాం. ఇన్ కేస్ ఆన్లైన్లో అయితే కన్సల్టెన్సీ ఫీజు, ఆఫ్లైన్ అయితే ఎంత? థ్యాంక్ యూ. మీరు ప్లాన్ పెట్టండి, ప్లాన్ పెడితే చెప్తామండి. సెండ్ ప్లాన్ కరెక్షన్స్. నెక్స్ట్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్ రూమ్లో ఉండొచ్చండి, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే పూర్తి ఇంటి మూలలకు ఉండొద్దు, అది చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. దానికి మించి ఇంకోటి ఏం లేదండి, అది చాలా ఇంపార్టెంట్. మనకు పూర్తి మూలలకు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి, ఇంకా మిగతాది ఏం అవసరం లేదు. సో ఇంకా చెప్పనండి, నెల్లూరు విజిట్ ఎప్పుడు ఉంది సార్? లేక ఆన్లైన్ కన్సల్టేషన్ తీసేసుకోండి. మీరు కావాలంటే టోటల్ ఫొటోస్ వీడియోస్ పంపించి ఆన్లైన్ కన్సల్టేషన్ బెటర్. మేము రావడం అంటే టైం పడుతుంది. సో చీరాల ఏరియాకి రాగలరా? మొన్ననే కదండి వచ్చి వెళ్ళింది గణేష్ భండారు, మొన్ననే చీరాల వచ్చి వెళ్ళామండి. చీరాల, బాపట్ల, ఏలూరు వచ్చాం, తెనాలి వచ్చాం, తెనాలిలో 1 day ఉన్నాం, వీడియో కూడా చేశాం. నార్త్ సైడ్ రోడ్ క్లోజ్డ్ ఉన్నది, రెమెడీ టెల్ సార్. నార్త్ సైడ్ రోడ్ క్లోజ్ అయితే మీకేం సంబంధం అండి? అది ఇంటిని బట్టి చెక్ చేయాలండి, అట్లా ఓవరాల్గా చెప్పలేము కానీ. సో సార్ ఆర్మూర్ ఎప్పుడు వస్తున్నారు? ఆర్మూర్ అయితే మొన్ననే వచ్చి వెళ్ళామండి, అది కూడా అయిపోయింది. వచ్చి వెళ్ళిన తర్వాత అందరూ మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో మీకు ఎప్పుడైనా విజిట్ కావాలనుకుంటే మీరు ముందుగానే సంప్రదించి, సార్ మాకు ఇట్లా ఇల్లు ఉందా లేకపోతే స్థలమా, ఏం చూడాలో చెప్పేస్తే ముందే కన్సల్టెన్సీగా మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసి పెట్టేసుకోండి, సింపుల్ అనమాట, ఫటాఫట్ అయిపోతుంది. సో మీకు విజిట్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, 970-500-5000 మెసేజ్ ఉంటుంది. ఓకే, సరే చెప్పండి ఇంకా. హలో నమస్తే సార్, ఈస్ట్ 57, వెస్ట్ 25. అదేంటి? ఎనీ ప్రాబ్లం ఫర్ ప్లాట్? కట్టుకోవడానికైతే పనికిరాదండి, దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాల్సిందే, తప్పదు. సో సెట్ చేసుకునేది చేసుకోండి, నో ప్రాబ్లం. అనురాధ ఓకేనండి. వాట్సాప్ ఎందుకంటే మీకు విజిట్ కావాలనుకోండి వాట్సాప్లో సంప్రదించాలి. యాక్చువల్గా చాలామంది ఏంటంటే యూట్యూబ్లో ఏదో కామెంట్ పెట్టేసేసి, యూట్యూబ్ వీడియోస్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఫర్ కన్ఫర్మేషన్. ఎందుకంటే సైట్ కండిషన్ని బట్టి, అక్కడ స్థితిగతులను బట్టి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి, ఒరిజినల్ రూల్స్ని బట్టి, కండిషన్స్ని బట్టి, మీ ఫేసింగ్ని బట్టి, అక్కడ డిగ్రీలను బట్టి, ఇషప్రాచీన, ఆగ్నేయ ప్రాచీన, అసలు ఎన్ని ద్వారాలు పెట్టాలి, ఏ విధమైనటువంటి కొలత ప్రమాణం తీసుకోవాలి, పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, మరి మీ నక్షత్రాలకు మ్యాచ్ అయినాయా లేదా, ఇట్లా ఎన్నో తలకాయ నొప్పులు ఉంటాయి. అదంతా మీరు అర్థం చేసుకోరు, ఇంకా దాని గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. మీరు ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆల్రెడీ మన హరివాస్తు ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారంట, అన్ని వీడియోస్ చూసి 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 ప్లాన్ చేసేసుకున్నాడు, ఇల్లు కట్టేసుకున్నాడు. ఆయన కంప్లీట్ రాంగ్ అయిపోయింది. సో ఇంకా కొన్ని మిస్టేక్స్ మళ్ళీ అది కవర్ చేయలేం. సో ఆల్రెడీ లాస్ అయిన 6 నెలల తర్వాత మన దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా చాలా వరకు లాస్ అయింది, ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు లాస్ అయిపోయింది అని ఫోన్ చేశాడు. ఏం చేస్తారు, ఇంటికి ఇక్కడ రమ్మని చెప్పాము ఆఫీస్కి, మొత్తం అంతా తీసుకొని. మొత్తం వస్తే మొత్తం రాంగ్ అండి. ఎవరు ప్లాన్ ఇచ్చారంటే, సార్ మీ వీడియోలు చూసి చేశాను. వీడియోలు చూసి చేసిన దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వరండి, గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో మీరు కన్సల్టెన్సీ తీసుకోవడం, 50 లక్షలు ₹1 కోటి ఖర్చు పెట్టడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఒక కన్సల్టెన్సీ కావాలంటే మీరు జస్ట్ ప్లాన్ పంపించి ఒక 3,000 4,000 పే చేసినా ఇది రైటా రాంగా చెప్పేస్తాం. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళిపోండి, సింపుల్ కదా. ఎం శ్రీహరి గారు రెగ్యులర్గా కామెంట్ పెడుతూ ఉంటారు, ఆల్ ఛానల్స్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎం శ్రీహరి గారు ఎక్కడి నుంచి అండి మీరు ఏరియా? గురువు గారు ఇన్ డూప్లెక్స్ హౌస్ కెన్ బ్రహ్మసూత్ర
be implemented in first floor if not possible in ground floor. పెట్టుకోవచ్చండి, ఫస్ట్ ఫ్లోర్ అయినా నో ప్రాబ్లం. మాలిని అన్నూర్, సౌత్ ఫేసింగ్ హౌస్కి సౌత్ 18 feet, నార్త్ 15 feet, వెస్ట్ 2 feet, ఈస్ట్ 13 feet ఉంది. ఓకేనా? అది చూడాలండి. మామూలుగా సౌత్లో 15, వెస్ట్లో పర్వాలేదండి. ముల్బగల్లో ఉంటారా మీరు? ఓకే ఓకే ఓకే, ముల్బగల్ వచ్చి వెళ్ళాం జస్ట్ రీసెంట్గా, అంటే రీసెంట్గా రాలేదు, ఒక 20 days అయిపోయింది, 25 days అయిపోయింది. గణేష్ భండారు, శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహస్థు సర్వస్వం బుక్ ద్వారా మొత్తం వాస్తు నేర్చుకోవచ్చా? మొత్తం అయితే రాదండి, బట్ కండిషన్స్ అన్నీ అర్థమవుతాయి. 10 మంది మాట్లాడే దానికి మీరు సమాధానం ఇవ్వాలంటే ఆ పుస్తకం సమాధానం ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆగ్నేయం బ్లాక్ బిల్డింగ్కి ఉత్తర ఈశాన్యంలో, ఆగ్నేయం బ్లాక్ బిల్డింగ్కి ఉత్తర ఈశాన్యంలో మెయిన్ గేటు ఉంది. క్యాష్ కౌంటర్ ఎక్కడ పెట్టుకోవాలి? అది ఇంటిని చూసి చెప్పాలండి. ఆగ్నేయం బ్లాక్ బిల్డింగ్కి ఉత్తర ఈశాన్యంలో మెయిన్ గేట్ ఉంది. ఉత్తర ఈశాన్యం, ఓకే, అది రాంగ్, అసలు గేటే రాంగ్. క్యాష్ కౌంటర్ ఎక్కడ పెట్టాలంటే గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే కుడివైపు ఉండాలి. సింపుల్. థ్యాంక్ యూ గురువు గారు. ఓకేనండి. ముల్బగల్ ఆల్రెడీ వచ్చి వెళ్ళాం. ముల్బగల్ వచ్చాము, అక్కడ బంగారుపేట సంబంధించిన ఎమ్మెల్యే గారిని కలిసాము. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు కూడా కలిసాము, ఆయన కలిసి మాట్లాడి వెళ్ళిపోయామన్నమాట. సెప్టిక్ ట్యాంక్ కాంపౌండ్ అవుట్ సైడ్, ప్లాన్ కరెక్షన్స్, సెండ్ ప్లాన్. ఇంకా చెప్పండి ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో. హలో, సరోటి షటర్స్ లేదు. సరోటి షటర్స్ లేదా? రోటీ షటర్స్ లేదునా? ఏమో మరి సార్. మా ప్లాన్ మీరు చూసి సెట్ చేశారు సార్. అనురాధ, ఎప్పుడండి? ఆన్లైన్లో సెట్ చేసుకున్నారేమో మీరు. మామూలుగా మీకు విజిట్ కావాలంటే మాత్రం ఆన్లైన్ కంటే ఫిజికల్గా పిలిపించడం బెస్ట్ అనమాట. ఓన్లీ ప్లాన్ కరెక్షన్ అయితే ఆన్లైన్ సరిపోతుంది. తూర్పు ఈశాన్యంలో మెయిన్ గేట్ ఉంది ఆగ్నేయం బ్లాక్ బిల్డింగ్కి. తూర్పు ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యం, ఓకే రైట్. అట్లా అన్నప్పుడు తూర్పు ఈశాన్యం ఉంటే ఇంకేం చేయలేమండి, ఆపోజిట్లోనే పెట్టుకోవచ్చు అనమాట ఎంట్రన్స్ తర్వాత. సో అది చాలా ఇంపార్టెంట్. అది మీకు కరెక్షన్స్కి. బద్వేల్ ఎప్పుడైనా వచ్చారా సార్? వచ్చాను కదండి, 3-4 సార్లు వచ్చి వెళ్ళాను. మొన్న రీసెంట్గా కూడా వచ్చాను. ఆల్రెడీ బద్వేల్లో మొన్న వచ్చి కంప్లీట్గా ఒక ఫుల్ ప్లానింగ్ ఇచ్చి వెళ్ళామన్నమాట. వాటర్ ట్యాంక్ ఏ దిశలో ఉండాలి సార్? పైన వాటర్ ట్యాంకా, కింద వాటర్ ట్యాంకా? నేను జయచంద్ర, భూమి లోపల దోషాలకు సలహా సార్. మనకేం లేదండి, సింపుల్. ఒక 6 feet వరకు మనం ఏదైతే ఇల్లు కట్టుకుంటామో మన ఇంటి ఫ్లోరింగ్ నుంచి ఒక 6-7 అడుగులు 8 అడుగుల వరకు క్లియర్గా ఉంటే సరిపోతుంది. దానికి అంటే డెప్త్లో ఇంకా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంత మాత్రం బాగుంటే చాలు. అది మొత్తం క్లియర్ చేసుకోండి. అవునా, మీ వీడియోస్లో నాకు ఎప్పుడూ కనిపించట్లేదు బద్వేల్కి వచ్చినట్లు, అందుకని అడిగాను. ఆల్రెడీ పెట్టానండి, వీడియో కూడా పెట్టాను. ఫుల్ ప్లానింగ్ కోసం వచ్చినట్టు కూడా పెట్టాను అనమాట. వాటర్ ట్యాంక్ ఏ దిశలో ఉండాలి? గ్రౌండ్ ఫస్ట్ చూడాలి. కాకనూరి లైఫ్ స్టైల్. సో టాప్ మీద స్లాబ్ సార్, వాటర్ ట్యాంక్ పడమర మధ్యస్థానం కదండి. మీరు హరివాస్తు వాటర్ ట్యాంక్ అని సెర్చ్ చేయండి, మీకు వీడియో వచ్చేస్తుంది, చూడండి ఒకసారి. నైరుతిలో మెట్లు అండ్ వాష్రూమ్ ఉండొచ్చా? లేదండి, నాట్ అలౌడ్. ఇంకా అండి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా వేములవాడకి వస్తున్నారా సార్? వేములవాడ వచ్చి వెళ్ళిపోయామండి. నాగం స్వామి, వేములవాడ రీసెంట్గా అయితే రాలేదు, ఒక 3 months బ్యాక్ ఎప్పుడో వచ్చి వెళ్ళాం. వేములవాడ, సిరిసిల్ల, అక్కడ నుంచి మళ్ళీ శ్రీ గాయత్రి బుక్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైనా దొరుకుతాయి, బుక్స్ దొరకడం లేదు. మీరు డైరెక్ట్గా ఎక్కడ అండి
దేవుళ్ళు.com వెబ్సైట్ ఉంటుందండి, ఒకసారి సెర్చ్ చేయండి. ఫస్ట్ ప్లాన్ పొజిషన్, ఇందులో మీకు ఏ ప్లాన్ కరెక్షన్ చేయాలో అది పంపించండి, దానికి ఛార్జీలు చెప్తాము. రేణుక ఒలేటి, ఆగ్నేయ వీధి పోటు ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో 5 feet పెట్టాము, చూడాలండి. సార్ ఈశాన్యంలో లెట్రిన్ గోతులు ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంటికి 10 అడుగుల దూరంలో. ఏమీ కాదండి, కాంపౌండ్లో ఉంటేనే ప్రాబ్లం, బయట రోడ్డు మీద ఉంటే ఏం కాదు. ఉత్తరం ప్యాక్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? దాని గురించి ఆల్రెడీ వీడియో చేసామండి, చూడండి. అన్న కింద తూర్పుకి, తమ్ముడు పైన పడమరకి ఉండొచ్చా? ఇద్దరు రివర్స్ అయినా కూడా ఏమీ కాదండి, టెన్షన్ తీసుకోకండి. వాయువ్యంలో మెట్ల కింద టాయిలెట్స్ ఉండొచ్చండి, బట్ కండిషన్స్ ఉంటాయి, అది చూసుకోవాలి. నారాయణపేట వస్తున్నారా? నారాయణపేట విజిట్ తీసుకుంటే వస్తామండి, నో ఇష్యూ. మీరు దేవుళ్ళు.comలో బుక్స్ దొరుకుతున్నాయండి, బుక్స్ దొరకట్లేదు అంటున్నారు, 100% దొరుకుతాయి, నో ప్రాబ్లం. చూడండి. సో చాలామంది ఇప్పుడు లైవ్లో ఉన్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు, అందరూ లైక్ కొట్టండి. సూర్య టెక్ అండ్ నాలెడ్జ్, గుడ్ ఈవినింగ్ సార్. సౌత్ ఫేసింగ్ హౌస్కి స్టెప్స్ ఏ దిశలో పెట్టాలి? ఆగ్నేయంలో అండి, దక్షిణ ఆగ్నేయంలో నంబర్ 1. ఎప్పుడు కూడా మనం బయటి నుంచి చూసినప్పుడు కుడివైపు మాత్రమే మనకు స్టెప్స్ అనేది ఉండాలన్నమాట, అది అన్నిటికంటే టాప్ అనమాట, గుర్తుపెట్టేసుకోండి అది. తూర్పు ద్వారం డూప్లెక్స్ లోపల ఎటువైపు మెట్లు ఉండాలి? లక్ష్మీ వాస్తు, నమస్తే సార్. నమస్తే అండి. తూర్పు ద్వారం డూప్లెక్స్కి అయితే మీకు ఉత్తరంలో ఉండడం చాలా చాలా సూపర్ అండి. సో ఇంటి లోపల నుంచి చూస్తే ఎడమ వైపు నంబర్ 1, నో ఇష్యూ. మీరు కావాలంటే ఇంకా మిగతా దిశలు తీసుకోవచ్చు, ఇంకా బయటవి మనకి ఏంటంటే రైట్ సైడ్ నంబర్ 1 అంటాం, లోపల అయితే పర్వాలేదు, యాక్సెప్టెడ్. ఇంకా పాసిబిలిటీస్ని బట్టి, పెద్ద ఇల్లు ఉండవు కదా, అది నో ఇష్యూ దానికి. జనరల్గా అయితే పురాతన గృహాల్లో మనం ఈశాన్యంలో చూడడం జరిగింది, వాటికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టాం మనం. వీధిపోటు ఉంటే రోడ్కి అడ్డం ఒక చిన్న రూమ్ కడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? 100% అవుతుంది, బట్ రూమ్ లాగా కట్టకూడదు, చుట్టిల్లు లాగా కట్టాలి, రౌండ్గా కట్టాలి. ఆల్రెడీ ఈరోజు ఉదయం ఏదో వీడియో పెట్టాను నేను, ఒకసారి చూడండి. కండిషన్స్ ఎలా తెలుసుకోవాలి సార్? కండిషన్స్ తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్గా ఛానల్ చూస్తూ ఉండాలి, ప్లస్ రెగ్యులర్గా చాలా వరకు మీరు విజిట్స్ చేస్తూ ఉండాలి. సమస్యలు ఏమున్నాయి వాటిని బట్టి మనం అన్నీ అర్థం చేసుకోవాలి, తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే పుస్తకాలు ఒకటే కాదు, రియల్ టైం లైవ్లో కూడా ఏం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ వేములవాడకి ఎప్పుడైనా విజిటింగ్ ఉందా? వేములవాడ విజిటింగ్ ఇప్పటికైతే లేదండి, మళ్ళీ ఎవరైనా ఫోన్ చేస్తే దాన్ని మనం వచ్చేస్తాం, అంతే సింపుల్. చెప్పలేము అన్నమాట, ఎప్పుడు ఎటు పోతాం అనేది చెప్పలేము. ఈరోజు సడన్గా మళ్ళీ విజిట్ వచ్చింది, స్పెషల్ విజిట్ వచ్చేసింది. ఎక్కడికి? డైరెక్ట్ ఇప్పుడు చెన్నైకి వెళ్ళాలి, ఒక 2-3 డేస్లో వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ రేపు రాగలుగుతారా అంటే రేపంటే కష్టము, మళ్ళీ నాకు ఏంటంటే ఫ్లైట్ ఇవన్నీ కొంచెం తలకాయ నొప్పులు అనమాట, అందుకని ఫ్లైట్ కాకుండా నేను బై రోడే వెళ్ళడానికి ఇష్టపడతాను, అది ప్రాబ్లం అంతే. సో వాటర్ ట్యాంక్ భూమిపైన ఎక్కడ పెట్టాలి? భూమిపైన వాటర్ ట్యాంక్ ఎక్కడ? ఉత్తరంలో పెట్టుకోవచ్చు, తూర్పులో పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? గుడ్ క్వశ్చన్. నేను ఉండేది హైదరాబాద్ అండి, హైదరాబాద్ ఎప్పుడు వస్తారంటారు ఏమండి, ఎక్కడ పోయినా మళ్ళీ వచ్చేది ఇక్కడికే కదా. అయామే గిమ్మి బేర్. సార్ ఫర్ వెస్ట్ ఫేసింగ్ 20-30 డూప్లెక్స్ హౌస్ వేర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ స్టెప్స్? సౌత్ అండి, వెస్ట్ ఫేసింగ్ కాబట్టి సౌత్ నంబర్ 1. మా ఇల్లు ఎల్ షేప్లో ఉంది సార్, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అది చూడాల్సి వస్తుందండి, చూసి చెప్పాలి. నమస్తే సార్. లక్ష్మీ తాటోజు, హాయ్ సార్, నమస్కారం. మీ గురించి కొన్ని వాస్తుకు సంబంధించిన వాళ్ళు మీది తప్పుగా చెప్తున్నారు సార్, మాకు ఆయాది బిందే ఏమన్నా తక్కువ తీసుకునే వీలు తెలుపగలరు? అంటే అర్థం కాలేదండి. నమస్కారం, మీ గురించి కొన్ని వాస్తుకు సంబంధించిన వాళ్ళు మీద తప్పుగా చెబుతున్నారు. ఓకే, వాస్తు బిందె ఎక్కడ పనిచేస్తుంది ఇవన్నీ మాట్లాడతారండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏమడగాలంటే మీరు వాస్తు బిందె లేదు, అసలు ఈ వాస్తు ప్రకారం బిందెలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని మాట్లాడతారు కదా. అయితే గుర్తుపెట్టుకోండి, మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ప్రతి దానికి ఒక కొలత ప్రమాణం ఉండాలి అని చెప్పారు. తాటి చెట్టు ఎక్కలేనోడు తాటి చెట్టు వంకర ఉంది నాకు ఎక్కనికి రాదు అంటాడు.
ఈ ఎలాంటి కండిషన్స్కైనా, ఈవెన్ ఇక్కడ మీరు చేతిలో నా ఫింగర్లో చూస్తున్న ఈ ఉంగరానికి కూడా నేను గణితం చేసే క్యాపబిలిటీ నేను నేర్చుకొని వచ్చాను. అసలు నేర్చుకున్నాను కాబట్టి నేను చేయగలుగుతున్నాను. వాళ్ళందరూ నేర్చుకోలేదు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. జ్ఞానం లేని వ్యక్తులకు, అంటే ఇప్పుడు ఒకరికి జ్ఞానం లేదనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, సింపుల్ అయ్యాక ఇవన్నీ రాంగ్, అసలు లేనే లేవంటారు. మీకు సింపుల్గా నేను ఒక మాట చెప్తాను చూడండి. ఈశాన్య ద్వారాల వాళ్ళు ఎప్పుడైతే 30-40 సంవత్సరాల నుంచి మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో, వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి అసలు ఈ ఆయాది గణితం లేదు, ఈ ఆయము ఇవన్నీ ఫేక్, ఇవన్నీ రాంగ్ అని చెప్పి మొత్తం తప్పు దోవలోకి తీసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ. మళ్ళీ దాన్ని ట్రాక్ సెట్ చేసి మెల్లగా ఎక్కిస్తూ ఉన్నాను నేను. మన భారతదేశంలోని దౌర్భాగ్యులు ఎట్లాంటి వాళ్ళంటే, మనం ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాము అంటే వాళ్ళని ఎట్లా పడగొట్టాలి, మళ్ళీ గుంజి ఎట్లా కింద పాడేయాలి అనే ఒక ఉద్దేశం తప్ప వేరేది ఏమీ చేత కాదు. చేతగాని చెత్త వెదవలు అని చెప్పొచ్చు వీళ్ళందరినీ కూడా. మీరు ఈ హరివాస్తు అనే వ్యక్తి ఇంత సమాచారం అందిస్తున్నాడు కదా, మరి ఇతనికి సపోర్టెడ్గా ఇంకొక 4 వెళ్దాం, ఇంకొక 10 మంది వెళ్దాం, ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని కలుద్దాం, ఇంకా ఎంతో రీసెర్చ్ చేసి ప్రజలకు అందిస్తాం, భవిష్యత్ తరాల కోసం అందిస్తామని ఒక్కరైనా ఉన్నారా? ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని మళ్ళీ గుంజాలి. ఒక సామెత కూడా ఉంది, అది ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఉన్న ఎండ్రికాయలన్నీ డబ్బాల్లో వేసి కప్పేస్తారు, అంటే ప్యాక్ చేసేస్తారు ఎక్కడ పారిపోతాయో అని. ఇండియాలో మాత్రం అది చేయరంట. అది ఏంటంటే, ఒకటి పైకి ఎక్కుతుంటే మళ్ళీ దానికి ఇంకోటి గుంజేస్తూ ఉంటుంది, దానికి ఎక్కనివ్వదు. ఇక మన దౌర్భాగ్యులు అట్లాంటి వాళ్ళు కాబట్టి ఇక దాన్ని అంతా వదిలేసేయండి. ఒకవేళ మీకు ఆయాది బిందె కావాలంటే, నిజంగా మీ పరిస్థితి బాగాలేదంటే, మీరు ఇదే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి, మీకు తక్కువ ఫీజులో నేను క్యాలిక్యులేషన్ చేసి ఇస్తాను, నో ఇష్యూ. సో నిజంగా నేను ఒకటే చెప్తున్నానండి, అంటే ఇప్పుడు లైవ్లో చెప్తున్నాను, నిజంగా సార్ మా వరకైతే మాకు చాలా సమస్యల్లో ఉన్నాము. సో మాకు నిజంగా ఈ ఒక గణితం బిందె కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. సో మాకు ఏమైనా తక్కువ ఫీజుకి ఇస్తారా అంటే, నిజంగా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఎవరికైతే నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి, అబద్ధాలు మాత్రం వద్దండి దయచేసి, ఓకేనా? మనస్ఫూర్తిగా సార్ మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఏమైనా తక్కువ ఫీజులో ఇవ్వండి అంటే, నేను ఎంతో కొంత మీకు కన్సిడర్ చేసి నేను తీసుకొని కొలతలు చేసి మీకు ఇస్తాను, మీరు చేసుకోండి, నో ప్రాబ్లం అండి దానికి. ఓకే, సో నెక్స్ట్, గురువు గారు కెన్ వి కీప్ ఓపెన్ టు స్కై ఇన్ ముఖ్య అండ్ భల్లాట జోన్? ఎస్ అండి, తీసుకోవచ్చు. ముఖ్య మూలలకు వద్దు కదండి, భల్లాట అయితే ఓకే. కాకపోతే మనకు ఉత్తర సెంటర్ అనేది మంచిది, మరి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఏముంది, హాయ్ సార్, నైరుతిలో డ్రైనేజ్ ఉంది సార్, ఎనీ రెమెడీ? డ్రైనేజ్ అంటే మామూలు చిన్న చిన్న పిట్స్ అయితే అంత ఇబ్బంది లేదండి, పూర్తి మూలలకు ఉండొద్దు. లక్ష్మణ్ తాటోజు సూపర్ అండి, కాకనూరి లైఫ్ స్టైల్ మేము ఉన్నాం సార్, సపోర్ట్, థ్యాంక్ యూ అండి. వాస్తు చిట్కాలు పాటించండి, ఎలాంటి డౌట్స్ రావు 100%. కాంపాస్ ప్రకారం మై హౌస్ చూడగలరా? మీకు శాటిలైట్ నుంచి కూడా చూసుకోవచ్చండి. సో నేనైతే కాంపాస్ పట్టి చూసే స్టేజ్ అనేది కాదండి, జస్ట్ నేను ఫోన్ పట్టుకున్నాను, మీరు లొకేషన్ తీసుకున్నానంటే ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఈశాప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ధ ప్రాచి అన్ని 5 నిమిషాల్లో మొత్తం బయటికి తీసేసుకుంటాను నేను. ఎందుకంటే ఒక చిన్న పిల్లల స్టేజ్ కాదు కదండి నాకు, మీరు కూడా ఆలోచన చేయాలి, చిన్న పిల్లల స్టేజ్ కాదు. ఇంకా నాకు చాలామంది ఏంటంటే కాంపాస్ పట్టుకొని కరెక్ట్ ఇట్లా చూసి మీ దగ్గర డెకరేషన్ చూపించాల్సిన పని లేదు. నేను జస్ట్ వచ్చి ఫోన్ అట్లా పట్టుకున్నానంటే తీసి చెప్పేస్తా, రైట్ ఓకే ఇట్లా ఉంది పరిస్థితి, కథం క్లియర్. చిరంజీవి కాగితాల, నమస్కారం సార్, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్స్ పెట్టుకోవచ్చా? రాంగ్ అండి, 100% పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి, 100% రాంగ్ అనమాట. ఖచ్చితంగా చూసుకోండి, దాని గురించి పెట్టకూడదు, ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు అది. సో ఇంకా మన కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. మేము 10 years నుంచి వాస్తు నియమాలు పాటిస్తున్నాం. ఓకే, సూపర్. సో ఇక్కడ ఒక ప్రశ్న అండి, చూడండి. రాజేష్ యేసుదాసు గారు ఒక మెసేజ్ పెట్టారు, సార్ మీ మొబైల్ నంబర్లో లాస్ట్ జీరోస్ కాకుండా న్యూమరాలజీ గురువు గారు చెప్పారు,
జీరో ఉండకూడదు న్యూమరాలజీ గురువు గారు చెప్పారు. ఓకే, సరే చెప్పి ఉండొచ్చండి. బట్ ఏంటంటే జీరో ఉండొచ్చా అని చాలా మంది అడుగుతుంటారు కదా. నా నంబరే మీరు చూస్తే అన్ని జీరోసే ఉంటాయి. సో నో ఇష్యూ అండి, 100% దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే లేదు మీకు. ఓకే, సో ఎవరో స్క్రీన్ షాట్ అయితే పంపించారు, మరి దేని గురించో తెలియదు. ఏం సర్వీస్ కావాలో చెప్తేనే అర్థమవుతుంది. సో అది నెక్స్ట్ ఏముంది, మొబైల్ నెంబర్ అయిపోయింది. హరివాస్తు వల్ల అసలైన వాస్తు శాస్త్రం పునర్జీవనం పోసుకుంటుంది. మీ వల్లే ఒరిజినల్ వాస్తు గురించి తెలుసుకుంటున్నాం. మేము మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ సహకారం ఎప్పటికీ ఉండాలి. బట్ ఏంటంటే నాకు ఇంకా నాతో పాటు ఈ శాస్త్ర అధ్యయనం చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చాడు, పెద్ద దుర్మార్గుడు, అంతా నేర్చుకున్నాడు, మన దగ్గర నుంచి పారిపోయి సపరేట్గా ఛానల్స్ పెట్టుకొని ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. సో వాడి సంగతి చూడాల్సిందే. సో హైదరాబాద్లో ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? 16x60 ప్లాన్ చేయాలి సార్. మీకు ప్లాన్ కావాలంటే మీరు వాట్సాప్లో సంప్రదించినా మీకు ప్లాన్ అయిపోతుంది. వచ్చి కలిసేంత టైం నాకు ఉండకపోవచ్చు. మీరు మళ్ళీ వచ్చి కలవాలన్నా ఆఫీస్ అపాయింట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు డీటెయిల్స్ పంపిస్తాను. బిక్కుముళ్ళ నాగేశ్వర సిద్ధాంతి గారు వచ్చారు మా ఇంటికి 2 సార్లు. ఓకే, సూపర్ అండి. బిక్కుముళ్ళ నాగేశ్వర సిద్ధాంతి, ఆల్రెడీ ఆయన గురించి విన్నానే, ఏదో పుస్తకం ఉంది ఆయనది. ఎస్, సిద్ధాంత్ దగ్గర వచ్చి మాకు సలహాలు ఇచ్చినప్పటి నుంచి వాస్తుపరంగా మేము ఎంతో అభివృద్ధిలో వచ్చాం. సరే, ఓకేనండి. అయితే కాకునూరి లైఫ్ స్టైల్ గారు, మీకు సిద్ధాంతి గారు వచ్చారు, ఏం ప్రాబ్లమ్స్ ఉండేవి, నెక్స్ట్ ఏం మార్పులు చేశారు, కొంచెం మాకు వాట్సాప్లో పంపించండి. మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే కొత్త పాయింట్స్ ఏదైనా వస్తే మనము నేర్చుకోవడానికి బాగుంటుంది అన్నమాట. సార్ ఈ వీక్లో ఏమైనా మంచి రోజులు ఉన్నాయా? మంచి రోజులు చెడ్డ రోజులు నేను చూడనండి. ఓకే, దయచేసి ఒకసారి నాడులు, రజ్జులు, మర్మస్థానాలు, మహామర్మాలు, షడ్మర్మాలు, ఉపమర్మాలు, ఓకే, బ్రహ్మసూత్రము, సోమసూత్రము, నాగసూత్రము, కర్ణసూత్రము, శూలసూత్రము, వీటి గురించి చెప్పండి అని కృష్ణ డాక్స్ చెప్తున్నారు. సో ఇవి కొంచెం సీక్రెట్స్ అండి, అందుకనే నేను ఇవన్నీ బయట పెట్టను. ఎందుకంటే కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, అందుకని కొంచెం పెట్టనండి. దానికి మించి సమయం వచ్చినప్పుడు అది కూడా వస్తుందండి, టెన్షన్ తీసుకోకండి. పడమర నైరుతికి షటర్స్ పర్వాలేదండి, యాక్సెప్టెడ్. సో మీరు ఆల్రెడీ పెట్టిన కామెంట్ చదివానండి కృష్ణ గారు. మర్మస్థలాల గురించి చేద్దాంలేండి ఒక టైం తీసుకొని. ఇంకా కామెంట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ప్రసన్న కుమార్ మూర్తి, కిచెన్లో దక్షిణ గోడకి బాక్స్లా ఓపెన్ చేయవచ్చా? పర్వాలేదండి, యాక్సెప్టెడ్. హరివాస్తు గురువు గారికి నమస్కారములు. తూర్పులో కానీ ఉత్తరంలో కానీ సెప్టిక్ ట్యాంకులో ఎన్నో భాగంలో పెడితే శ్రేష్టం. పూర్తి ఆగ్నేయం నుంచి 2 భాగాలు వదిలేసేయాలి, పూర్తి వాయువ్యం నుంచి 2 భాగాలు వదిలేసేయాలి, గుర్తుపెట్టుకోండి. శాంతివి, మా ఇంటి మెయిన్ గేట్ దక్షిణ ఆగ్నేయంలో ఉంది, సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉంది, హీనబాహు ప్రవేశం హరివాస్తు అని వీడియో ఉంది, ఒకసారి చూడండి. కాకునూరి లైఫ్ స్టైల్, హాయ్ సార్, మా నంబర్ వాట్సాప్లో డిస్ప్లే అవుతుందండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండేవి, ఎలాంటి మార్పులు చేశారో ఒకసారి మాకు పంపించండి. ఎందుకంటే రేపటి రోజు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనమాట, అట్లా. ఓకే, పెట్టేసేయండి ఒక్కసారి. ఇంకెవరికైనా కామెంట్స్ ఉన్నాయా? ఇంకా లైవ్ క్లోజ్ చేయమంటారా? ఎవరికైనా కామెంట్స్ ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఓకే సార్, తప్పకుండా. ఎందుకంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఎలాంటి మార్పులు చేశారు అనేది తెలిస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అది కూడా ఉపయోగపడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఉత్తర వాయువ్యంలో వెంటిలేటర్ తప్పకుండా ఉండాలా, అట్లేం లేదండి. పూర్తి మూలలు అసలు ఓపెనే చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యమైనా సరే, తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఉండొచ్చండి, తూర్పు ఈశాన్యంలో కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ కండిషన్స్ ఉన్నాయి, ఎలా పెట్టాలనే దానికి, ఏ ఫేసింగ్కి ఎలా పెట్టాలనే దానికి చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా శాస్త్రాధ్యయనం చాలా చేస్తున్నాం, ఎన్నో రహస్యాలు బయట పడుతూనే ఉన్నాయి. పడే కొద్దీ, తవ్వే కొద్దీ ఎంతైతే వస్తుందో మొత్తం మీకు అందజేస్తూనే ఉంటాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడాలంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. సమాచారం లేకపోతే కష్టం అండి. ఇల్లు కట్టుకున్న తర్వాత పడమర 20 సెంట్లు, దక్షిణము 2.3 సెంట్లు స్థలం కొన్నాను.
అయితే ఒక్కసారి మీరు స్థలము, ఫోటోలు, వీడియోలు ఆ వివరాలన్నీ పెట్టండి. దాన్ని మరి ఎలా సెట్ చేసుకోవాలో మేము ఒకసారి చూసి చెప్తామండి మీకు. అది కండిషన్ అక్కడ. వాస్తు టిప్స్ తెలుగు. సో మీకు కూడా ఒక ఛానల్ ఉన్నట్టుందండి, మీరు కూడా చిన్న చిన్న వాస్తు వీడియోలు చేస్తున్నారు, ఈరోజు చూశాను నేను. సో 22 సెప్టెంబర్ 22వ తేదీ సూర్యుడు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటుందని చెప్పారు. అది వివరించండి. ఆల్రెడీ వీడియోలో ఉందండి, అది ఇక్కడ చెప్పలేము, దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. తూర్పు హద్దు పైన ఇల్లు ఉంది. తూర్పు హద్దు పైన ఇల్లు ఉంటే 100% రాంగ్ అండి అది. మెట్ల కింద వాష్రూమ్స్ ఉండొచ్చండి, బట్ కండిషన్స్ ఉంటాయి దేనికన్నా. సార్ వెస్టర్న్ మారుతి కార్లో షటిల్ హోల్డర్ చైల్డ్ అంటే ఏమో పెట్టారు, అర్థం కాలేదు. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో దేవుని రూమ్ ఉండొచ్చండి, డోర్ ఆపోజిట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. వాస్తు టిప్స్ తెలుగు. తూర్పు ఈశాన్యం గోడకు, ఉత్తర ఈశాన్యం గోడకు కలిపి పూజ రూమ్ ఉండొచ్చండి, దానికి ఏం ప్రాబ్లం. ఈశాన్యపు మూత అంటే గుర్తుపెట్టుకోండి, స్థలంలో పూర్తి ఈశాన్యం బంద్ చేయడమే ఈశాన్యపు మూత అంటారు. అప్పటిదాకా అన్నారు, గుర్తుపెట్టుకోండి. వాస్తు టిప్స్ తెలుగు చూస్తున్నారండి, మీ వీడియోస్ కూడా చిన్న చిన్న టిప్స్ అన్నీ ఇస్తున్నారు. సో ఇంకా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఇంకా మీరు నేర్చుకుంటాను అనుకుంటే, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా టీం ఉంటే నేర్చుకుంటా అంటే మాత్రం పంపించండి. సూపర్. ఎవరైనా నేర్చుకుంటా అంటేనండి, వాస్తులో ఒక ప్రొఫెషనల్ కావాలి, నేర్చుకుంటాను, తిరుగుతాము, డబ్బుల మీద ఆశ లేని వాళ్ళు, మాకు డబ్బులతో ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జే కావాలన్న వాళ్ళు మాత్రం రండి. నంబర్ 1 ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చండి. తులసీదాస్ కనకాల, మీరు చెప్పే వాస్తు సబ్జెక్ట్ చాలా లోతుగా ఉంటుంది. ఇది నిజంగా చెప్తున్నాను, ఎవరైతే రెగ్యులర్గా వీడియోస్ చూస్తారో వాళ్లకు ఈ కండిషన్ అనేది అర్థమవుతుంది, మనం ఎంత రీసెర్చ్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాము, మీ సలహాలు కావాలంటే వాట్సాప్లో సంప్రదించండి. CK Kasal, east facing shop in front and home back side. We built shop first floor in 2014. ఒకసారి మీరు ప్లాన్ పంపించి కానీ ఫోటోలు పంపించి కానీ ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోండి, ఒకసారి సరిపోతుంది అది. నెక్స్ట్ సార్, అనారోగ్య సమస్యలు వాస్తు కారణం ఉంటుందండి. 100% అదే అని కాదు, ఉండొచ్చు దానివల్ల కూడా. ఓల్డ్ బావి వాటర్ లేకుండా ఉండొచ్చు అంటే ఉండొద్దండి జనరల్గా అయితే. అప్పిరెడ్డి లింగ, మీ వీడియోస్ ఎంతో మందికి మోటివేషనల్గా ఉంటాయి సార్, మీకు 100 years ఆయుష్ ఉండాలి సార్. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉన్నా నేను అందరిలో ముందంచెలో వెళ్ళాలని నా కోరిక, మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనే నా యొక్క ప్రయత్నం అనేది ఉంటుంది. చంద్రశేఖర్ పోలా, సార్ మీరు నాకు ఇచ్చిన ప్లాన్లో పూజ రూమ్ డోర్, మాస్టర్ బెడ్రూమ్ డోర్, బాత్రూమ్ డోర్ ఒకే లైన్లో వస్తున్నాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు కదా. జనరల్గా బాత్రూమ్ డోర్ అనేది పూజ డోర్కి అడ్డం ఉండొద్దండి. సో డోర్ అన్నా చేంజ్ చేసుకోవాలి, సింపుల్ అది. జనరల్గా ఎప్పటికీ బెడ్రూమ్ డోర్ బంద్ చేస్తే ప్రాబ్లం లేదు, లేదంటే ఉండొద్దు అంటాం జనరల్గా. నరేష్ రెడ్డి, ఒక పర్ఫెక్ట్ గణితం వేసి చూపించండి ధ్వజాయంకి. ఆల్రెడీ ఆయం హరివాస్తో వీడియో ఉంటుందండి, చూడండి. జనరల్ ఆయాది ప్రకారం ఆల్రెడీ చెప్పేశాము. పడమర వరుణ స్థానంలో మంచి నీటి ట్యాంక్ పెట్టాను. మంచి నీటి ట్యాంకా? సో నంబర్ 1 అండి.
వాస్తు టిప్స్ తెలుగు, ఎవరైనా వాస్తు కావాలన్నా మొదటిసారిగా మీ పేరే చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మీ దగ్గర నేర్చుకుందాము, మంచిగా దీని మీద పరిశోధన చేద్దామని అనుకుంటే కనుక మీరు పంపించండి సార్. ఎవరన్నా ఉంటే నేను రూపాయి తీసుకోను, ఓపెన్గా చెప్తున్నా. నాకు రూపాయి అవసరం లేదు. నాతో పాటు ఉండి, నాతో పాటు తిరిగి, నాతో పాటు నేర్చుకోవాలి, నాతో పాటు అధ్యయనం చేయాలి. 3 నుంచి 5 సంవత్సరాలు ఎవరన్నా ఛాలెంజ్గా తీసుకొని వస్తామంటే సూపర్, రమ్మని చెప్తాను నేను. అంతే సింపుల్. తూర్పు గోడకు టీవీ సెట్ పెట్టవచ్చా? 100%. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, ముందు పేడ అపార్ట్మెంట్ కట్టారా? ముందు పేడ ఏంటండి? శశిరేఖ, ఓకే. టీవీ డైరెక్షన్ ఎలా ఉండాలి ఫర్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్? వాస్తు టిప్స్ ఖచ్చితంగా పాటిస్తాను. చంద్రశేఖర్ పోలా, థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్, ఇంటికి డిగ్రీస్ ఎలా చూడాలి? ఇది సింపుల్గా అండి, ఆగ్నేయ ప్రాచ ఇవన్నీ ఉంటాయి కొన్ని. నేను మా అన్నయ్య నేర్చుకుంటున్నాను. ఓకేనండి. వాస్తు టిప్స్ తెలుగు, నేను మా అన్నయ్య నేర్చుకుంటున్నాను అని చెప్పారు. సరే, నో ప్రాబ్లం. మీరు ఒకవేళ ఇన్డెప్త్ సమాచారం కావాలి, ఏపీ తెలంగాణలోనే ఒక టాప్ మోస్ట్ ర్యాంక్, ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్ లాగా మారాలి అని డిసైడ్ అయితే కమ్ టు హరివాస్తు, నేను చేస్తాను మీకు. ఓకే, గుర్తుపెట్టుకోండి సార్. నేను వస్తాను సార్, బెంగళూరులో ఉన్నాను, మీతో ఉంటాను సార్, వాస్తు నేర్చుకుంటా. గుర్తుపెట్టుకోండి అండి, వాస్తు నేర్చుకుంటా. నరేష్ రెడ్డి గారు మెసేజ్ పెట్టారు. కండిషన్స్ అయితే నేను క్లియర్గా చెప్తాను. నేను ప్రతి నెల నాకు ఇంట్లో పంపించాలి సార్, లేకపోతే నాకు నడవదు, నేను అప్పుడప్పుడు నేను ఇంటికి పోవాలి అంటే, ఇవన్నీ మెంటల్ టెన్షన్స్ కాకుండా ఒక స్టూడెంట్ ఒక హాస్టల్లో ఉంటే గనక ఎలాగైతే కంటిన్యూ స్టడీస్ మీదనే ధ్యానం చేస్తారో ఒక 2, 3, 4 సంవత్సరాల వరకు అలాగే ఉండిపోవాలి. ఇంకా మీకు సింపుల్గా హాస్టల్ ఫీజు అనేది మినిమం మీరు పెట్టుకోవాలి. మేము పెట్టుకోలేము సార్, ఇక మీరే చూసుకోండి అంటే ఏదో నేను అడ్జస్ట్మెంట్ చేసి నేను పెట్టేసేస్తాను. సింపుల్ అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టేసుకోండి. నేను వస్తాను సార్, నో ప్రాబ్లం, రండి. అప్పిరెడ్డి లింగ, మీలా అర్థమయ్యేలా చెప్పేవారు రేర్ సార్, థ్యాంక్ యూ అండి. వాస్తు టిప్స్ తెలుగు తప్పకుండా సార్. నేను అన్నయ్యని కాబట్టి రాలేను సార్ నేర్చుకోవడానికి. నేను అమ్మాయినా? ఓకే. ఓకేనండి, సరే, నో ప్రాబ్లం. నేను అన్నయ్య అని విన్నాను ఇందాక. ఓకే, సరే. అయితే మీరు ఒక్కసారి వాస్తు టిప్స్ తెలుగు మీరు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు కొన్ని నేను స్టడీ మెటీరియల్స్ చెప్తాను. ఒక బుక్ తీసుకొని అందులో కంటెంట్ అంతా మీరు ప్రతిరోజు ఒక షార్ట్ వీడియోలో పెట్టినా సక్సెస్ అనేది అవుతారండి. నాకు ఒకసారి పెట్టండి, నేను ఒక బుక్ చెప్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ విజయ్ కుమార్, ఇల్లు ఈశాన్యం ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉందో ఎలా చూడాలి? కాంపాస్తోనే చూడడం అండి. జనరల్గా అయితే మనకు పూర్తి ఈశాన్యం ఉండొద్దు. సో అట్లీస్ట్ ఏంటంటే మనకు ఒక 2-3 డిగ్రీస్ 5 డిగ్రీస్ పర్వాలేదండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముందు బిగ్ అపార్ట్మెంట్ కట్టాము, ప్లాట్ ముందు ఉండవచ్చా? ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముందు, ప్లాట్కి ఏం సంబంధం లేదండి, దానికేం కాదు. వాస్తు టిప్స్ తెలుగు, ఓకే సార్. ఓకే, వాస్తు టిప్స్ తెలుగు గారు ఒక్కసారి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఒకవేళ నాకేమైనా ఛానల్ మెయింటెనెన్స్ ఏమైనా చేయగలుగుతానంటే అది కూడా చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లోకి. నెక్స్ట్ టీవీ యూనిట్ సౌత్ వాళ్ళకి ఉండొచ్చండి, అన్ని సైడ్స్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. చంద్రశేఖర్ పోలా, సార్ మాస్టర్ బెడ్రూమ్లో బీరువా అండ్ లాకర్ ఎక్కడ పెట్టుకోవచ్చు? నార్త్ గోడకు పెట్టాలండి, అది నంబర్ 1 అన్నిటికంటే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ అండి, ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా? ఎవరైనా రెంటల్ హౌస్ వాళ్ళు మేము వాస్తు మార్చుకోలేం సార్, మా పరిస్థితి ఏంటంటే, మీరు ఆయాది గణితం ప్రకారం బిందె కొలత తీసుకొని ఆ బిందెలోని వాటర్ తాగండి, చాలు, ఇంకేమీ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే వర్డ్. ఓకేనా? ప్రహరీ గేట్ ఎదురుగా బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా? లేదండి. గోడ గడియారం తూర్పులో పెట్టేసుకోండి, లేదంటే ఉత్తరంలో పెట్టేసుకోండి. దక్షిణం రోడ్డు, తూర్పు సింహద్వారం ఉంది, దాన్ని హీనబాహు ప్రవేశం అంటారు, అది రాంగ్ అండి. వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంటి కాంపౌండ్లో ఏ కార్నర్ ఏరియా సూటబుల్ అవుతుంది? జనరల్గా అయితే ఈశాన్యం బెటర్ అండి, అది ఇంటిని బట్టి పల్లి మూటలు బ్లాక్ కాకుండా చేసుకోవాలి, అది కొంచెం రిస్కీ ప్రాసెస్, చూసుకొని చేసుకోండి. వన్ అవర్ అయిపోయింది, ఇంకా క్లోజ్ చేయమంటారా లైవ్? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకో 2 minutesలో క్లోజ్ చేసేస్తాను.
సార్ ఈ మధ్య వేరే వేరే ఛానల్స్లో మీ వీడియోస్ వస్తున్నాయి, ఆ ఛానల్స్ అన్నీ మీవేనా? టోటల్ ఒక 15 నుంచి 20 ఛానల్స్ ఉంటాయండి. సో నేను అన్ని ఛానల్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చి వస్తూ ఉంటాను. సో వాళ్ళందరూ వేస్తూ ఉంటారు అనమాట అట్లా. సో అందుకనే సమయం ఉండదు. లైవ్కి వచ్చి ఆల్మోస్ట్ 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఏదో 2-3 రోజులు మళ్ళీ వస్తానని చెప్పాను, అసలు కుదరట్లేదు అనమాట. అది మిషన్ బిగించాలి, అది ఇంటి లోపల మీరు ప్లాన్ పెట్టండి సార్. పర్వతరెడ్డి గారు, మీరు ప్లాన్ పెట్టండి, ఒకసారి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని నాకు ఫొటోస్ పెడితే నేను చూసిన తర్వాత మీకు చెప్తాను, అది బెటర్ అండి. గంగాధర్ దండి, వాస్తు నిజంగా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఒకవేళ చూపించదని భావిస్తే పూర్తి ఆగ్నేయంలో మీ ఇంటి లోపల ఒక టాయిలెట్ కానీ ఒక సెప్టిక్ ట్యాంక్ కానీ కట్టండి. ఏం జరుగుతుందో మా అందరికీ చెప్పండి. బోయా రాము, మీ వాస్తు టిప్స్ ఖచ్చితంగా పాటిస్తూ ఇల్లు కట్టాను, ఎవరెన్ని చెప్పినా వినలేదు, అంతా మంచిగా ఉంది. థ్యాంక్స్ సార్, సూపర్ అండి. ఒకసారి మాకు ప్లాన్ పెడితే యూట్యూబ్లో పెడతాం. మేము క్లాక్ వైజ్ ఉంటే మంచిదేనా? మెట్లు మంచిదే కదండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఈశాన్యంలో పెడితే మాత్రం నో ప్రాబ్లం. వాస్తు టిప్స్ తెలుగు సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే షూర్. నాగం స్వామి, వేములవాడకి వచ్చినప్పుడు మీ హౌస్ విజిట్ చేయండి సార్. ఓకేనండి, వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెట్టేసేయండి, విజిట్ కావాలని నోట్ చేసుకుంటాం. దక్షిణం ఫేస్ బాగుంటుందా? అన్ని ఫేసింగ్ బాగానే ఉంటాయండి. నెంబర్ 1 మీ పేర్లకు, మీ నక్షత్రాలకు, మీ వరుగులకు చూసుకోవాలి మనం, అంతే. మా ఇంటి ఫోటో, స్థలం వివరాలు పెడతాను, సూచనలు ఇవ్వండి సార్. పెట్టేసేయండి అండి, వాట్సాప్లో కన్సల్టేషన్ తీసుకోండి. సూపర్, 100% తెలుగు 100% చూపిస్తుంది. ఓకే, ఢిల్లీ, కోల్కతా. నాకు కొన్ని ఇయర్స్ నుండి సక్సెస్ లేదు. మా హౌస్ నైరుతి వాయువ్యంలో ఉంది. 100% అది ఫైనాన్షియల్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. ఈ వీడియోలో స్పెషల్ నేను అందుకనే పెట్టాను, ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చూడండి మీరు. గంగాధర్ దండి గారు చూడండి ఒకసారి మళ్ళీ. సార్ మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్స్ ఏ వాల్కి చేయించుకోవాలి? సో గంగాధర్ గారు, మీరు ఇప్పుడు ఒక మెసేజ్ ఏం పెట్టారంటే వాయువ్యం వైపు మీ ఇల్లు ఉందని చెప్పారు, రైట్, ఓకే. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చదవండు సార్, నా కామెంట్ చదవండు పెట్టండి అండి. కామెంట్ పెడితే చదువుతాం కదా, ప్లీజ్ సార్ పెట్టండి, మళ్ళీ ఒకసారి పెట్టండి. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఒక 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాం. కానీ ఒక ప్లాన్ తీసుకునే దగ్గర ఒక 30, 40, 50,000 ఎంతో కొంత అవుతుంది. ఒక 1%, 1.5% అవుతుంది, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ అమౌంట్ కట్టడం వల్ల మీకు ఒక సరైన సలహా ఇచ్చి అక్కడ మీకు ఎలాంటి డ్యామేజెస్ లేకుండా స్మూత్ లైఫ్ కోసం ఒక మంచి ప్లానింగ్ అనేది మీరు తీసుకుంటారు. బట్ ఈ చిన్న చిన్న ప్లానింగ్ ఖర్చు దగ్గర ఆలోచన చేసి మీరు తప్పుగా ఇల్లు కట్టుకొని మళ్ళీ దాన్ని పడగొట్టి 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ ఒరిజినాలిటీ అనేది రాదు. అది ఎందుకు అర్థం చేసుకోరో నాకు తెలియదు, రైట్. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు మళ్ళీ పంపించండి. సతీష్, ఈస్ట్ ఫేసింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, బిందె కొలత అంటే ఏం తెలియదు సార్. మీరు వాట్సాప్లో బిందె అని మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పంపిస్తాం. కళశ్రీ, బిందె కొలత, ఓకే రైట్ సార్. కర్నూలు పత్తికొండ విజిట్ ఉంటుందా? మొన్ననే వచ్చి వెళ్ళామండి. చంద్రశేఖర్, మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్స్ ఏ వాల్ కన్నా పెట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం. దక్షిణం ఫేస్ వీధి పోటు రెమెడీ ఏమైనా ఉంటుందా? దక్షిణం ఫేస్ వీధి పోటు అంటే సింపుల్ అండి, మొత్తానికి కూడా మనం ఏదైనా అడ్డు పెడితే సరిపోతుంది. వాస్తు టిప్స్ తెలుగు, ఖర్చులకి భయపడుతున్నారు 90% జనాలు, 100% అండి. సో వాస్తు టిప్స్ తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ పేరేంటో తెలియదండి, మీ పేరు పెట్టండి. అయితే జనరల్గా ఏంటంటే ఒక ఇల్లు కట్టడంలో ఎంతో ఖర్చు పెడతారు. ఇప్పుడు ఒక మేస్త్రి టైంకి రాలేదు, లేదంటే ఎక్కడో లాస్ అయింది, ఒక గోడ కట్టాలి, ఒక సిమెంట్ దగ్గర లాస్ అయిపోయింది, ఒక ఇసుక దగ్గర లాస్ అయిపోయింది, కొన్ని రాడ్స్ దగ్గర లాస్ అయింది, కట్టి తీసేసాము. వీటన్నిటికీ కనీసం అంటే కూడా ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఒక్కోసారి మనకు లాస్ అవుతుంది, ఎక్స్ట్రా కూడా అయిపోతుంది. అలాంటివి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఒక ప్రాపర్ ప్లాన్కి ఎందుకు ఆలోచన చేయమో మనకు అర్థం కాదు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. నా పేరు అమరావతి, బద్వేల్ నుంచి. సూపర్ బద్వేల్, ఓకే. ఇందాక మెసేజ్ పెట్టారు కదా బద్వేల్, ఇంకెవరో కూడా పెట్టారు కాకునూరి లైఫ్ స్టైల్ అని. నా అంచనా వాళ్ళకి షాప్ ఉందో మరి ఏముందో అక్కడ. ఓకేనండి, సో బద్వేల్ ఆల్రెడీ వచ్చి వెళ్ళాను నేను. ఓకే, నెక్స్ట్ పాండు, శ్రీ సార్ మా హౌస్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ ఉంది, అది మంచిదేనా? సౌత్ వెస్ట్ ఫేసింగ్ అంటే అది జనరల్గా ఏంటంటే బిజినెస్ వాళ్ళకైతే స్పెషల్గా పనిచేస్తుందండి, గుర్తుపెట్టేసుకోండి. అది నా ఛానలే, వాస్తు టిప్స్. అది కూడా మీ ఛానలేనా? కాకునూరి లైఫ్ స్టైల్, ఓకే సూపర్. ఓకేనండి,
సో సార్ మా ఇల్లు తూర్పు ఫేసింగ్ స్టేర్ కేస్ కన్నా పడమర వాటర్ ట్యాంక్ ఎక్కువ హైట్లో పెట్టాం. నో ప్రాబ్లం అండి, దానికి ఏం కాదు. హైట్ అనేది ఉండొచ్చండి, ఈశాన్యం హైట్ కూడా ఉండొచ్చండి, సంబంధం ఏం లేదు, దాని టెన్షన్ ఏం తీసుకోకండి. సాయి సాయి బోలో, హాయ్ బోలో బోలో చెప్పనండి. సార్ మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్స్ ఏ వాల్కి చేయించుకోవాలి? అరే ఏ వాల్ కనే చేయించుకున్నాడు, ఏమీ కాదు. తూర్పులో పెడితే బరువు, ఉత్తరంలో పెడితే బరువులు అన్నప్పుడు మరి గోడలు ఎందుకు కట్టడం అండి? గోడలు తీసేసి పడదలు వేసేసుకోండి, సింపుల్ కదా, ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, దాని టెన్షన్ ఏం తీసుకోకండి. పడమర వైపు గోస్తాని నదీ కాలువ పారుతుంది. 20 అడుగుల స్థలం వదిలి తర్వాత మా స్థలం కట్టాము. ఓకే, వాస్తు రెమెడీస్ పాటించి మా ఇల్లు రీమోడలింగ్ చేసిన తర్వాత బెంగళూరు వచ్చి సెటిల్ అయ్యాము. సూపర్ అండి, నో ప్రాబ్లం. 20 అడుగుల దూరం అంటే పర్వాలేదండి. మల్లికార్జున, ఇల్లు అద్దె ఉన్నాము, బిందె కొలత అంటే ఏంటో తెలియదు. వాట్సాప్లో ఒకసారి మీరు బిందె అని మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పంపిస్తాం. ఆ వీడియోలన్నీ చూడండి, మీకు ఏం అర్థమవుతుందో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. నేను మీతోనే ప్లాన్ తీసుకున్నా. ఓకే, మీరు ఎవరితో ప్లాన్ తీసుకున్నా ఎటువైపునే కట్టొచ్చు. మీరు ఎక్కడ ప్లాన్ తీసుకున్నది చంద్రశేఖర్ పోలా అంటే నాకు తెలిసి నల్గొండ ఏరియా. ఎం సత్యనారాయణ, సార్ మా ఇల్లు తూర్పుకి 114 డిగ్రీలు ఉంది, అలా ఉండొచ్చా? జనరల్గా అయితే ఉండొద్దండి. పాండు, సార్ మీరు ఎల్బీ నగర్కు రాగలుగుతారా? ఎందుకు రామండి, ఏ దేశంలో అన్ని ఏరియాలు తిరుగుతూనే ఉన్నామండి, ఎక్కడంటే అక్కడ వస్తూనే ఉంటాం, ప్రాబ్లం ఏం లేదు. సార్ ప్లాట్ ఎన్ని డిగ్రీల వరకు డీవియేషన్ ఉండొచ్చు? 100% 90 డిగ్రీస్ అక్యురేట్ ఉండాలండి. ఒకవేళ కొంచెం ఈశాన్యం తిరిగితే మాత్రం సూపర్, ఈశాన్యానికి తిరిగితే ఒక 2, 3, 4 డిగ్రీలు సూపర్, ఇక లేదంటే ఏదైనా పనికిరాదు, వదిలేసేయండి. లక్ష్మి ఓబులేషు, సార్ మా ప్లాట్ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఏమన్నా వాస్తు దోషాలు ఉంటాయా? అది ఇల్లు చూడాలండి. వాస్తు టిప్స్ తెలుగు, ప్రస్తుతం హాస్టల్ నడుపుతున్నాను. ఓకే సూపర్ అండి. కళాశ్రీ కాసన్న, సార్ చిక్కల సుధాకర్, నైరుతిలో మెట్లు ఉంటే నైరుతి పెరిగినట్లు సార్. అట్లేం లేదంటే అది చూసి చెప్పాలి, కండిషన్స్ ఉంటాయండి. మీ స్టైలే వేరు. థ్యాంక్ యూ అండి. వాస్తు రెమెడీస్ ఉంటాయా? రెమెడీస్ అంటే ఇల్లు చూసే చెప్పాలండి, ఏ రెమెడీస్ అయినా కూడా. మనం డైరెక్ట్గా ఓవరాల్గా చెప్తే కూడా వాళ్ళకి మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ కూడా. దక్షిణం రోడ్డు తూర్పు సింహద్వారం అంటే ఉదాహరణకు దోషం చెప్పండి. 2 దోషాలు. చపాతీ సారా? ఏం చపాతీ? ఈస్ట్ ఫేస్ హౌస్కి టాయిలెట్ ఛాంబర్ ఎక్కడ పెట్టుకోవాలి? అట్లేం లేదండి, టాయిలెట్స్ అనేవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హీనబాహు ప్రవేశం ఉంటే ఫస్ట్ మనకు హెల్త్ డ్యామేజ్ అవుతుంది, మన సొంత మనుషులందరూ దూరం అవుతారు, టాబ్లెట్స్ వేసుకునే యోగం అనేది వస్తుంది. మీరు ఏ బిజినెస్ పెట్టినా ఆటోమేటిక్గా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ ఇంటికి ఎంతమంది వచ్చినా, మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైనా మిమ్మల్ని దూరం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. సో ఇంకా ఎన్నో దూరం అన్నీ జరుగుతూనే ఉంటాయండి, సింపుల్. వేడి వాతావరణం ఎప్పటికీ ఉంటుంది. ఏదైనా రిలేషన్స్ ఏమన్నా వచ్చారనుకోండి, సింపుల్, ఏదైనా మ్యారేజ్ జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ డైవర్స్ అయ్యే ప్రాబ్లమ్స్, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయండి. కాబట్టి అది వద్దని చెప్తాం అనమాట. 0 డిగ్రీస్ మీద ఇల్లు కడితే బాగా జరుగుతుందా? 100% అండి, సూపర్. సార్ విచ్ డైరెక్షన్ ఈజ్ బెస్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆర్ బయింగ్ ప్లాట్? ఏ డైరెక్షన్ అయినా తీసుకోవచ్చండి. మీ పేరుకి సంబంధించి, మీ నక్షత్రాలకు సంబంధించి ఇవన్నీ మనం చూసుకోవాలి, ఓవరాల్గా చెప్పలేమండి, నాట్ పాసిబుల్. సార్ బాత్రూమ్ బేసిన్ ఏం సైడ్ తిరిగి పెట్టాలి? ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో చాలామంది అయితే నార్త్ అంటారు, ఎందుకు నార్త్ అనేది కారణాలు తెలుసుకోవాలి. కారణాలు నేను తెలుసుకున్నాను కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. పశ్చిమ రోడ్డు ఇల్లు పక్కింటి కంటే బయటకు ఉంది, అలా ఉంటే వాయువ్య వీధి పోటు ఉన్నట్టేనా? అర్థం కాలేదు. పశ్చిమ రోడ్డు పక్క ఇల్లు కంటే బయటకు ఉంది, అలా ఉంటే వాయువ్య వీధి. ఎస్ అండి, ఉన్నట్టే. చంద్రశేఖర్ పోలా టీచరా అండి? మీరు టీచర్ అనుకుంటా నాకు తెలిసి. అనంతపురం అంటే మొన్న రీసెంట్గా ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టాయిలెట్, మన 2 బెడ్రూమ్స్ తీసుకొని సెంటర్లో గ్యాప్ పెట్టి చేసుకున్నారు. మొన్న రీసెంట్గా ఫోన్ అపాయింట్మెంట్ మాట్లాడారు. ఇంకా బ్యాలెన్స్ కట్టేది ఉంది, మీరు ఫోన్ అపాయింట్మెంట్ ఇంకా కట్టలేదు. ఎక్కువ టైం తీసుకున్నారు. కే గోపాల్ గారు, మా ఇల్లు తూర్పు ముఖం ఉంది, 45 స్థలంలో. మా ఇంటి వెనకాల ఖాళీ పడమర ప్లేస్ 45 కొనవచ్చండి. అంటే ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలం తీసుకోవచ్చండి, ఇల్లు ఉంటే మాత్రం కొంచెం డేంజర్, అది తీసుకోకూడదు.
విమాన్ నజూర్, సార్ మా ఇల్లు 45 degreesలో ఎగ్జాక్ట్లీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్, కెన్ వీ డూ రెమెడీస్? ఏం అవసరం లేదండి, ఆరాంగా అక్కడ ఉండండి, టెన్షన్ ఏం తీసుకోవద్దు. మొత్తం స్థలంలో పడమర మధ్యలో ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను. సూపర్ అండి, మొత్తం స్థలంలో పడమర మధ్యలో ఓకేనండి, నో ప్రాబ్లం. సార్ విచ్ డైరెక్షన్ ఈజ్ బెస్ట్ ఫర్ కన్స్ట్రక్షన్? అట్లేం లేదండి, ఏదైనా నెంబర్ 1. ప్రధాన ద్వారం ఇంటికి మధ్యలో తీసుకోవాలా, మొత్తం స్థలానికి? ఇంటికండి. పోరాల రఘురామ్ ప్రసాద్, దక్షిణం ఫేసింగ్కి వీధి పోటు సార్. అర్జున్ బడార్, ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చండి సార్. ప్లీజ్ సార్ విచ్ డైరెక్షన్? అన్ని డైరెక్షన్స్ మంచివేనండి, దక్షిణంలోనే కట్టాలా. బేసిన్ నార్త్ ఫేస్ అంటున్నారు, ఈస్ట్ అయినా పెట్టవచ్చు. 100% అండి. కాకపోతే ఈ కాలంలో ఏంటంటే వచ్చిన వాళ్ళతో తలకాయ నొప్పి కాబట్టి దిమాగ్ ఖరాబ్. అందుకని ఇక నేను కూడా ఏం చేస్తానంటే, సరే సార్ మీకు ఏదో ఒకటి పెట్టేసుకోండి, నో ప్రాబ్లం అని చెప్తాను అనమాట. అట్లా. సో ఒరిజినల్గా అయితే ఎటైనా పెట్టుకోవచ్చు అండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదండి, 100% పెట్టుకోవచ్చు. చంద్రశేఖర్ పోలా, మిమ్మల్ని హైదరాబాద్లో కలిశాను, హైదరాబాద్లో ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, మీ యొక్క మేస్త్రిని తీసుకొస్తున్నారు, ఆయన రాలేదు, మీరు మాత్రమే అడిగి అన్నీ వెళ్ళిపోయారు. ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంది, ఆ ఉత్తరంలో ఒక గోడ కట్టుకోమని చెప్పాము, అంతా గుర్తుందండి, నో ప్రాబ్లం. శోభా హెచ్ఎస్, సౌత్ వెస్ట్ కార్నర్ మ్యాన్ హోల్, ఓకే ఆర్ నాట్? నో అండి, రాంగ్, ఉండొద్దు. నార్త్ ఫేసింగ్కి 2 doors ఉన్నాయి సార్, ఒకటి మెయిన్ డోర్ అండ్ సెకండ్. చూడాలండి, చూసి చెప్పాలి సార్. బేసిన్ నార్త్ సైడ్కి పెట్టాలి అనుకుంటున్నారా? ఈస్ట్ అయినా పెట్టొచ్చండి, నో ప్రాబ్లం. నార్త్ ఫేసింగ్కి 2 doors ఉన్నాయి, ఒకటి మెయిన్ డోర్ అండ్ సెకండరీ బెడ్రూమ్ డోర్. పర్వాలేదండి, కాకపోతే ఏంటంటే మళ్ళీ దాని ఆపోజిట్ సౌత్లో కూడా డోర్స్ ఉండాలంటాం, అంటే ఇంటి బయట ఇటువైపు డోర్స్ ఉంటే అటువైపు కూడా ఉండాలంటాం. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తూర్పు హద్దు మీద ఇల్లు ఉంటే ఇబ్బంది ఏమిటి? ఆల్రెడీ వీడియోస్ చేసామండి, నేను ప్రతిదీ చెప్పుకుంటే ఇక్కడ కూర్చోలేను కదా, మీరు ఆలోచన చేయాలి. ఆల్రెడీ తూర్పు హద్దు మీద ఇల్లు కడితే అని చెప్పి వీడియో ఉంటుంది, అది చూడండి. ఎస్ అండి, చంద్రశేఖర్ పోలా గారు, ఎస్, మొన్న రీసెంట్గా కూడా ఫోన్ అపాయింట్మెంట్ ఒకటి తీసుకుని మాట్లాడారు కదా, గుర్తుందండి, నో ప్రాబ్లం. మళ్ళీ మీరు రీసెంట్గా కూడా ఏంటంటే బిందెకి సంబంధించిన కొలత కూడా అడిగారు, మళ్ళీ ఏం తీసుకోలేదు, అంతే, అక్కడి వరకు గుర్తుంది నాకు. అలా కూడా ఉన్నాయా? సౌత్ సైడ్ కూడా ఉన్నాయి సార్, ఓకే. పోరాల రఘురామ్ ప్రసాద్ సార్, ప్లీజ్ చెప్పండి సార్, దక్షిణం ఫేస్కి వీధి పోటు ఉంది, అక్కడ బయట ఏదన్నా పెట్టేసేయండి, నో ప్రాబ్లం సార్. ఫేసింగ్ మెంటల్ ఇష్యూస్, కెన్ యూ ప్లీజ్ సస్పెక్ట్ ఎనీ ఇష్యూ ఇన్ మై హౌస్? ఇల్లు చూస్తేనే చెప్పొచ్చండి, ఎందుకంటే ఆగ్నేయ లోపమైన వాయువ్య లోపమైన ఉంటే మీరు చెప్పింది ఉంటుంది 100%. ఆగ్నేయంలో గనక మీరు ఆగ్నేయం నుంచి నైరుతి వైపుకు ఎక్స్టెన్షన్ అయినా, వాయువ్య మూలకు టాయిలెట్స్ ఉన్నా, సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నా, ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సార్ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చండి, నో ప్రాబ్లం. పూర్తి మూలలకు బెడ్ ఉండొద్దు, అదొకటే ఇంపార్టెంట్ అనమాట. సార్ ఈశాన్యంలో బెడ్రూమ్, సార్ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చా? ఎన్నిసార్లు అడుగుతారండి, అమ్మో. విజయ్ కుమార్ యాదవ్, నార్త్ వెస్ట్ సైడ్, నార్త్ వెస్ట్లో ట్యాప్ ఉండొచ్చా? నార్త్ వెస్ట్ ఉండొచ్చండి. మా ఇల్లు తూర్పు ముఖం ఉంది, 45 స్థలంలో మా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ తీసుకోవచ్చు అని చెప్పాము కదండి. ఒకసారి ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోండి, ప్లాట్ కన్సల్టేషన్ అని ఉంటుంది, తీసుకోండి. ఒకసారి డిగ్రీలో అవన్నీ చూసిన తర్వాత మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాం. ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చు అని చెప్పేసామండి, నోరు కూడా నొస్తుందండి, ఇంకెంతసేపు మాట్లాడాలి. అండ్ అందరికీ డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకా బాయ్, మరి క్లోజ్ చేసేస్తాను. టీచర్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు ఇచ్చిన ప్లాన్లోనే ఖచ్చితంగా కట్టుకుంటున్నా, ఓకేనండి. పర్ఫెక్ట్ కొలతలు మిస్ అయితే రిజల్ట్ అనేది రాదు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కావాలంటే నేను ఇచ్చిన కొలత ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, సూపర్. అది ఒక దేవాలయానికి సంబంధించిన పవర్ఫుల్ ఎనర్జీస్ మీకు ఇచ్చిన కొలత లోపలనే జనరేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి ఇది, ఓకే.
చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి ఎన్ని సమస్యలున్నా మీ ఇంటికి వచ్చి, చంద్రశేఖర్ పోలా గారు మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని పోతే ఆ గుడి లోపల ఎలాంటి వైబ్రేషన్ వల్ల వాళ్ళ 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 మనసులు మనశ్శాంతిగా అయిపోతాయో మీ ఇంటి లోపల కూర్చున్నా అలాగే అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇది సార్ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చా అని ఎన్నిసార్లు చెప్తారండి, మళ్ళీ కామెంట్ పెడతారు. స్టెప్స్ కింద బాత్రూమ్ కట్టొచ్చండి, కండిషన్స్ ఉంటాయి, చూసి చెప్పాలి, ఓరల్గా చెప్పలేము. నార్త్ ఈస్ట్ మెయిన్ డోర్ సార్ ఉండొద్దండి. ఈశాన్యం మళ్ళా బెడ్రూమ్లో డోర్ అంటారు, బెడ్రూమ్లో మళ్ళా ఈశాన్యంలో బెడ్రూమ్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారండి, ఆల్రెడీ చెప్పినాం కదా. మళ్ళా మెసేజ్ పెడతా ఉంటారు. ఎన్నిసార్లు ఆ మెసేజ్ పెట్టేది? కాల్ చేయవచ్చా సార్? ఎవరికి కాల్ చేస్తారండి, ఎట్లా కాల్ చేస్తారు? మీరు కాల్ చేయాలంటే మా హరివాస్తు కన్సల్టెన్సీ నంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టండి, మీకు కన్సల్టెన్సీ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. అందులో ఏం సర్వీస్ కావాలో చూసుకొని దాని కన్సల్టెన్సీ తీసుకొని డైరెక్ట్ మీరు నాతోనే మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకున్న 24 to 48 అవర్స్లో మీకు కాల్ బ్యాక్ అనేది నేనే చేస్తాను మీకు. ఇంకా అండి ఇంకేమన్నా చెయ్యాలా? రైట్ అండి, ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. సార్ మాది కర్నూలు, ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తామండి, దానిదేముంది. విజిట్ తీసుకుంటే వస్తాను కదా, నేను రానని చెప్తానా? 100% వస్తాం, నో ప్రాబ్లం. ఓకేనండి, క్లియరా? ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. ఆర్ యూ షూర్ వాంట్ టు క్లోజ్ లైవ్ స్ట్రీమింగ్? సార్ పడమర నైరుతి గదిలో షటర్ పెట్టవచ్చా? నో ప్రాబ్లం అండి. సౌత్ ఈస్ట్ సైడ్లో సౌత్లో వాటర్ ట్యాప్స్కి అంత ఇబ్బంది ఏం లేదండి, నార్మలే, నో ప్రాబ్లం. శ్రీహరి థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, స్వీట్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. క్లోజ్ చేసేస్తున్నాను.